నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రామగుండం పోలీస్ కమిషనరేట్లో వినాయక నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్తో కలిసి పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించి తీర్థప్రసాదాలు తీసుకున్నారు. అనంతరం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో గత 5 రోజులుగా విశేష పూజలు అందుకున్న గణనాథుని శోభయాత్రను సిపి ప్రారంభించగా గణపతి దేవుని ప్రతిమను డప్పు వాయిద్యాలతో పోలీస్ అధికారుల సిబ్బంది, పిల్లలు, మహిళలు కోలాటం, ఆటపాటలతో అందరూ ఆనందోత్సవాల నృత్యాలతో కోలాహలం మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. శ్రీశైలనివాసాయ శ్రీమల్లికార్జునాయ మంగళం, నాగయజ్ఞోపవీదార హరతిధరాయ గణనాథాయ మంగళం. మంగళాశాసన పరై పూర్వై మధోగమన పూర్వై కానీ అక్కడి నుంచి ఆరో తీసుకోండి పెట్టా మీరందరూ. మహాగణాధిపతి దేవత శతమానం భవతు శతాయు పురుషస్తవేంద్రయే ఆయుష్యవేంద్రయే ఇంద్రయే ప్రతిష్టతు. అస్యజమానస్య రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయేన సహస్రగోత్రానాం కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ఉద్యోగ ప్రతిబంధ అబలా పుష్పాంచ పుష్పినీ ఇక్కడ ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం చాలా ఘనంగా ఏర్పాటు చేసుకుంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఇంకా లాస్ట్ ఇయర్ కంటే బాగా డెకరేషన్ కానీ తర్వాత విగ్రహాలు కానీ అందరూ ఏర్పాటు చేసుకున్నందుకు పరిస్థితులతో ఇక్కడ ఈ క్యాంపస్ ఆఫీస్ లో ఉన్న అందరూ ఎంతూజియాస్టిక్ గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈ రోజు విసర్జన కార్యక్రమానికి బయలుదేరుతున్నాము. దాంట్లో భాగంగా ఈ పూజా కార్యక్రమం ఏర్పాటు చేశారు. తర్వాత మా ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ, తర్వాత కమిషనరేట్ ఉన్న అందరు పోలీస్ ఆఫీసర్స్ కి, రైట్ ఫ్రమ్ లాస్ట్ పర్సన్ టు మీ, ఈ అందరికీ కూడా ఆ దేవుడు మంచి ఆయురారోగ్యాలు ఇస్తూ, దాని తర్వాత ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి విఘ్నాలు కలగకుండా, ఎవరికి ఏ బాధ రాకుండా, ఒకవేళ బాధ వస్తే అతన్నే తెచ్చేటట్టు ఆశీర్వాదం ఇస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అందరూ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నల్గొండ జిల్లా శాలిగౌరవరం మండలం తక్కెలపాడు గ్రామానికి చెందిన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను ఎంపిక చేశారు. కానీ పట్టాలు ఇవ్వడం మర్చారు. పట్టాల పంపిణీ చేయాలని డిమాండ్ చేసి బుధవారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే గత సంవత్సరం అక్టోబర్ 9వ తారీఖున రెవెన్యూ అధికారుల సమక్షంలో తక్కెలపాడు గ్రామంలో అధికారులు డోర్ టు డోర్ సర్వే చేసి 55 మంది నిరుపేదలను గుర్తించి గ్రామసభ నిర్వహించి గ్రామ పంచాయతీ తీర్మానం చేసి 55 మందిలో డ్రా పద్ధతిలో 28 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జరిగింది. కానీ 11 నెలలు కావస్తున్నా వారికి ఇళ్ల పట్టాలను ఇవ్వడం మర్చారు. ఇళ్ల గురించి మేము పోరాటం చేస్తున్నాము. వర్షాకాలం మస్తు ఇబ్బంది అవుతుంది.
జర దయచేసి ఇండ్లు తొందరగా డ్రా చేసిన ఇండ్లు సిటీలు డ్రా చేసిన ఇండ్లు జర తొందరగా పట్టాలు ఇవ్వగలండి. జర తొందరగా ఎంత తొందరగా ఇది పంచితే మాకు అంత తొందరగా మంచిది. మాకు మస్తు ఇబ్బంది అవుతుంది చిన్నపిల్లలతోటి. చిన్నపిల్లలు వేసుకొని నీళ్ళల్లో ఉంటురు. జర తొందరగా ఇస్తే మీకు మంచిది. కలెక్టర్ ఆఫీస్కు వచ్చినాము. జర మేడానికి జర దయచేసి తొందరగా జర మమ్మల్ని కనిపెట్టండి. నల్గొండ జిల్లా శాలిగౌరవరం మండలం తక్కెలపాటి గ్రామానికి చెందిన ప్రభుత్వ అధికారులచే డబుల్ బెడ్రూమ్ పద్ధతిలో తీసినటువంటి లబ్ధిదారులందరం ఇక్కడికి వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. మా గ్రామంలో గత ప్రభుత్వం అనగా టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గత 8 సంవత్సరాల క్రితం మా గ్రామానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయననేది. మంజూరు చేసినటువంటి ఇళ్లలో 28 ఇళ్లను పూర్తిగా నిర్మాణ దశలో కంప్లీట్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ పంపకంలో ఎలక్షన్లకు ఓట్లకి మాత్రమే రాజకీయ నాయకులు కానివ్వండి, ఓట్లకు అతీతంగా ఓట్ల యొక్క స్వార్థం కోసం ప్రజలను నమ్మించి ఓట్లను వేయించుకుంటూ ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేయట్లేదు. మేము ఏవైతే ఉందో అట్టి డబుల్ బెడ్రూమ్ 15 సార్లు కాదండి డబుల్ బెడ్రూమ్లో ప్రవేశించడం జరిగింది. ప్రవేశించినప్పటికీ కూడా ప్రభుత్వ పోలీసుల ద్వారా మమ్మల్ని బయటికి గెంటివేయడం జరిగింది. ఈ పద్ధతిలో ప్రభుత్వ అధికారులను నిలదీసి అడగగా వారు మా గ్రామానికి విచ్చేసి ప్రభుత్వ అధికారుల యంత్రాంగంతో మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటి ఇల్లు తిరిగి సర్వే చేసి 55 మందిని లబ్ధిదారులను గుర్తించడం జరిగింది. గుర్తించినటువంటి 58 మందిలో 28 మందికి డ్రా పద్ధతితో తీసి లబ్ధిదారులకు పట్టాలు ఇస్తున్నానని చెప్పడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా పట్టాలు ఇవ్వలేదు. కాబట్టి మరి పట్టాలు ఇవ్వని చెప్పేసి మేము పదే ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నాము. కాబట్టి ఇప్పటివరకు కూడా పట్టాలు ఇచ్చి మమ్మల్ని కాపాడుకునేట్లేదు. కాబట్టి ఏంటంటే మేము పక్కా ఇండ్లు లేక గుడిసె టైపులో పేద కుటుంబంలో ఉండి అంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి కుటుంబంలో వచ్చినటువంటి వాళ్ళ మనము. మాకు చిన్నటువంటి పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలతో ఆ ఇండ్లలో నివసించడానికి చాలా భయభ్రాంతులకు గురవుతున్నాము. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి చీడపురుగులతోటి మాకు ప్రమాదకరంగా మారినటువంటి పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగానికి మేము పదే విజ్ఞప్తి చేసుకుంటున్న విషయం ఏంటంటే ఇప్పుడున్నటువంటి డబుల్ బెడ్రూమ్ పంపకం చేయడంలో రేపు వచ్చేటువంటి స్థానిక ఎన్నికలకు ఎరగా వాడుకోవడం జరుగుతుంది. వాటిని తప్ప ప్రజలకి అక్కడ కట్టినటువంటి ఇండ్లని వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఇచ్చి ప్రజల్ని సహాయక సహకారాలు అందించి ప్రజల ఇండ్లలో పంపించేటువంటి విషయంలో విఫలమైపోతుందని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు రాజ్యలక్ష్మి గారు దయచేసి మా మీద కరుణించి రెవెన్యూ అధికారి రాజ్యలక్ష్మి గారు కానివ్వండి, జిల్లా కలెక్టర్ కానివ్వండి, మా పైన దయ ఉంచి మమ్మలను మా ఇంట్లో ఏవైతే మాకు డ్రా పద్ధతితో తీసినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నాయో వారికి పక్కా పట్టాలు ఇచ్చి ఆ ఇండ్లకు తోలి మమ్మల్ని యొక్క ప్రమాదాల నుండి వర్షాల బారి నుండి ఇబ్బందులకు గురి కాకుండా చూడమని చెప్పేసి మిమ్మల్ని పదే వేడుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులందరము మేము రోడ్డు పైన వచ్చి బటాయించడం జరుగుతుంది. కాబట్టి మమ్మల్ని ఈ విధంగా గుర్తించి ఖచ్చితంగా మాకి ఈ వారం 10 రోజుల్లో మాకు డబుల్ బెడ్రూమ్ పట్టాలు ఇప్పించి మమ్మల్ని ఇళ్లకు పంపించాల్సిందిగా వేడుకుంటున్నాం. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం గట్టు మండలం పరిధిలోని చిన్నోనిపల్లి గ్రామం ముంపుకు గురి కావడంతో అకాల వర్షం రావడం వల్ల గ్రామంలో ఇళ్లలోకి నీళ్లు రావడంతో ప్రజలు నివసించడానికి ఇబ్బందిగా ఏర్పడ్డాయి. సందర్భంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్తో కలిసి చిన్నోనిపల్లి గ్రామాన్ని సందర్శించారు. చిన్నోనిపల్లి గ్రామస్తులకు 250 మందికి త్వరలోనే 16,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు మీరు మన ఎన్యూమరేషన్ చేసినప్పుడు మొత్తం చేసినట్టుగా ప్లాట్లు ఇచ్చినామంటే ఇప్పుడు మనకి ఇది కాంపన్సేషన్ ఏంటంటే ఓన్లీ ఇల్లుకే వస్తుంది. అంటే ఆల్రెడీ ప్లాట్లలో కూడా ఇండ్లు స్టార్ట్ అయినాయి. వాళ్ళు కూడా 7-8 ఇండ్లు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ 2-3 ఇండ్లే కట్టుకుంటారు.
కానీ ఊళ్ళో అందుకొరికే నా బాధ కూడా మీ బాధ ఎవరు వర్ణాతీతం ఈ భావం తెలుసుకొని దివాకర్ రావడం జరిగింది. కొన్ని సమస్యలు తీర్చడానికి అవకాశం ఉంటుంది. గాసం కాదు ఇవి అడుగు ఫస్ట్ ఊరు అడగంటే గాసం పడుతుంది వస్తాయి అందరికి వస్తాయి వారం 10 రోజులు వస్తాయి ప్లాట్లలో కూడా ఇండ్లు స్టార్ట్ అయినాయి వాళ్ళు కూడా ఒక 7-8 ఇండ్లు ఇంకా ఎక్కువ ఉన్నాయి అక్కడ 2-3 ఇండ్లే కట్టుకుంటారు. మనకి వర్కర్స్ నేను ఎస్ఎండీలో ఉన్నప్పుడు కూడా ఇట్లా R&R ఒక 3 నెలలు చేసినాం. సేమ్ ప్రాబ్లం ಇದೆ. కింద ఉంటే వాళ్ళు వచ్చేయమని అడుగుతుంటే మనం గుర్తించాం. మీరు ఇది కూడా చెప్పాడు సార్ అంతా డబ్బులు ఇస్తారు ప్రతిసారి ప్రాబ్లం రివర్. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కూడా మొన్న కూడా చెప్పడం జరిగింది. కొన్ని ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారు మీకు కొన్ని హామీలు ఇస్తారు. ఎందుకంటే ఏ డబ్బులు ఎట్లెట్లా వస్తాయని మీకు ఇమీడియట్ గా రిలీఫ్ కావడానికి కూడా కొన్నిసార్లు చెప్పడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. కొన్ని బాధలు అయితే ఉంటాయి లేదన్న నేను ఈ బాధల సమస్యలు తీర్చడానికి మన గౌరవ ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు ఇమ్మీడియట్ గా మీరు ఏ ప్లాట్లు ఉన్నా ఎక్కడ ఏమున్నా సమస్యలు తీర్చడానికి 3 రోజులు మీ ఎమ్మన్నే ఉన్నారు. మళ్ళీ ఇన్ని బాధలు మీ కోరికే కదా. మేము ఇంతమంది ఉన్నా ఇన్ని రకాలుగా చేసినా మీ మంచి కోరికే ఉంటాం తప్ప మిమ్మల్ని చెడు చేయాలనుకోం. చెడు చేసే వాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళు ఒక మాటలు చెప్పి పోతారు తప్ప చేతల్లో చూపియరు. ఖచ్చితంగా మేము ఏం మాట మాట్లాడినా ఆ మాట కట్టుబడి మీకు న్యాయం చేసే విధంగా మా వంతు ప్రయత్నం ఉంటుంది తప్ప మిమ్మల్ని అకాలంగా ఏది కూడా చెయ్యం. మిమ్మల్ని గౌరవంగా కాపాడుకుంటాం. మీ త్యాగం మరవలేంది. ఎవరైనా గుర్తించవచ్చు గుర్తించకపోవచ్చు కానీ నేనైతే ఖచ్చితంగా ఈ ముంపు గ్రామాలకి ఎంతో రుణపడి ఉన్నారు. గద్వాల గాని అలంపూర్ గాని ఎంతో రుణపడి ఉన్నారు. మీరు చేసిన మేలు ఎవరు మరవలేంది. మీ రుణం ఎప్పుడో తీర్చుకోలేనిది. తెలంగాణ రాష్ట్రంలో గద్వాల కూడా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది. ఇంత పెద్ద ఎత్తున మరి వరి ధాన్యం గాని పత్తి గాని ఇంత పెద్ద ఎత్తున ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలబడినారంటే ఈరోజు మనకు ప్రాజెక్టులు రావడం, మనం అందరు ప్రాజెక్టులు వచ్చినందుకే మన బతుకు తెరువు అనేది బాగైంది. లేదంటే మన బతుకు తెరువు ఒక 20-15 సంవత్సరాల క్రితం ఎన్నికి ఆలోచిస్తే మన బతుకు తెరువు ఎట్లా ఉండే. మనం ఎప్పుడో కర్ణాటక పోయి ఎక్కడెక్కడో బతుకుతారు. ఈ రోజు ఆ స్థాయికి వెళ్ళిపోయి మన దగ్గరికి వచ్చే బతికే స్థాయికి ఎదిగినాం. ఇదే కర్ణాటక రాయలసీమకి వెళ్ళి 1000 మంది ఈ రోజు మనతో వచ్చి మన పత్తి చేనులలో బతుకుతున్నారు. కర్ణాటకకి వెళ్ళి బీహార్కి వెళ్ళి ఎక్కడెక్కడో నాట్ల ఎన్నిక మనతోనికి వస్తున్నారు. ఈ ప్రాజెక్టులు అయినందుకే కదా ఇంత మందికి మనం ఉపాధి కల్పిస్తున్నాం. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని అంచనూరు గ్రామంలో ముద్రా సంఘం వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని, అలాగే ఈసారి కూడా అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని ముద్రా సంఘం సభ్యులు సందర్భంగా తెలియజేశారు. ప్రతి ఒక్కరూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని తెలిపారు. గ్రామంలోని గత 23వ వార్షికోత్సవంలో మేము ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి గ్రామస్తులంతా ప్రతి ఒక్కరూ తనకు తోచిన విధంగా సహకరిస్తారు. అదేవిధంగా పెద్ద ఎత్తున అన్నదానం ప్రతి సంవత్సరం ప్రతి ఏటా 5వ రోజు అన్నదాన కార్యక్రమం మేము నిర్వహించడం జరుగుతుంది. ఇందులోని మా సదర్ పెద్ద మనిషి కానీ పాండి పెద్ద మనుషులు కానీ వారందరి సహాయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. విధంగా ఈ యొక్క కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. అదేవిధంగా ఏదైతే గణపతి నవరాత్రి ఉత్సవాల్లో మేము కూడా ఇక్కడ పూజలు కానీ ఉదయం పూట పూజలు చేయించడం కానీ అదేవిధంగా నిమజ్జనానికి పెద్ద ఎత్తున భజనలతోని మేము నిర్వహించడం జరుగుతుంది. దీనికి మా కులం సపోర్ట్ కానీ అదేవిధంగా గ్రామం సపోర్ట్ కానీ పెద్ద ఎత్తున మాకు లభిస్తుంది. కార్యక్రమానికి కుల మతాలకు అతీతంగా ఈ అన్నదాన కార్యక్రమం కానీ ఈ నవరాత్రి ఉత్సవాలు కానీ ఏదైనా సరే మేము జరుపుకుంటాము. దీంట్లోని ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఏ మత విభేదాలు లేకుండా దీన్ని విజయవంతం చేస్తాము. ప్రతిసారి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది.
జగిత్యాల జిల్లా కొడిమియాల మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ క్రీడా మైదానంలో 68వ ఎస్జీఎఫ్ మండల స్థాయి క్రీడా ఎంపిక పోటీలను స్థానిక ఎంపీడీఓ ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ సందీప్ కుమార్ జెండా ఎగిరేయగా స్థానిక ఎంపీడీఓ క్రీడలను ప్రారంభించారు. ఒలింపిక్ ఫ్లాగ్ ఇప్పుడు ఎగరవేయడం జరుగుతుంది. మన ముఖ్య అతిథి ఎస్ఐ సందీప్ గారు. అదేవిధంగా ఎన్జిఓ గారు స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఫ్లాగ్ ఎగరవేయాల్సిందిగా కోరుతున్నాం. మేడం రండి రండి అందరు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు అందరికీ ధన్యవాదాలు. SGF Kodimyal Mandal level under 14 and 17 years girls and boys selections for the year 2024 and 25 is open. Thank you, madam. ఇప్పుడు మీరు క్లాప్స్ కొట్టండమ్మా. అక్కడనే కవర్ సార్ కొంచెం ముందుకు మేడం. మీరు కూడా మేడం అదేనా మంచి ఫోటో ఆ విజిలేసి కొంచెం వేసేయండి. మన ఎంపైర్స్ అంటే మానసికంగా ఉల్లాసంగా ఉంటాం. తర్వాత దాంతోపాటు శారీరక దృఢత్వం కూడా పెంపొందించబడుతుంది. అదేవిధంగా గేమ్స్ తోటి మనకి ఏమవుతుంది, చాలా టీం వర్క్ అనేది అలవాటు అవుతుంది. అంటే ఒకరినొకరిని మనము అడ్జస్ట్ చేసుకోవడం, ఒకరితోటి ఒకరు మనం అడ్జస్ట్ అయ్యేటువంటి నేచర్ అలవాటు పడుతుంది. అదేవిధంగా గెలుపోవడం అనేది గేమ్స్లోనే ఉంటాయి. కాబట్టి ఓడిపోయినప్పుడు మరియు గెలిచినప్పుడు జరిగేటువంటి ఆ భావోద్వేగాన్ని కూడా మనము ఏ విధంగా డీల్ చేయాలనేది మనం ఇక్కడ ఈ గేమ్స్లో నేర్చుకోగలుగుతాం. ఇవన్నీ కూడా మనకు రేపొద్దున జీవితంలో మన ఉన్నత శిఖరాలకు అధిరోహించడానికి చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా అమ్మాయిలకైతే చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క కుటుంబాన్ని నిర్వహించాలన్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి ఒత్తిళ్లు ఉంటాయి. ఆ ఒత్తిళ్ళన్నీ ఎదుర్కోవాలనేది కూడా మనము ఈ గేమ్స్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా గేమ్ చదవడం వల్ల మనకు చదువు వెనుకబడుతుందని అనుకోకుండా ఉండడానికే గేమ్స్లో ఎవరైతే బాగుంటారో వాళ్ళకు మిగతా చదివే వాళ్ళతో పోటీగా మనకు ఒక రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నిటిని కూడా మనం ఏం చేయాలో వినియోగించుకోవాలి. ఇక్కడకు వచ్చినటువంటి మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం మండలం నుంచి ఇక్కడ అన్ని విభిన్నమైనటువంటి స్కూళ్ళల్లో ఉండి వచ్చినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. మనము అందరినీ తీసుకుపోవడానికి ఏం చేస్తాం, ఒక సెలక్షన్ కమిటీని మాత్రమే తీసుకెళ్తాం. అంటే ఒక గేమ్ ఆడడానికి ఎంతమంది అయితే అవసరమో అంతమంది తీసుకెళ్తాం. అంతమంది ఒకే పాఠశాల నుంచి రారు, డిఫరెంట్ పాఠశాల నుంచి వస్తారు. ఇవన్నీ కలిసి మండల్ టీం లోపల మనం అక్కడ పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ మండల్ టీం లోపల పార్టిసిపేట్ చేసేటప్పుడు మన మండల్కు అన్ని రకాలైనటువంటి ఫస్ట్ ప్రైజ్ వచ్చేటువంటి విధంగా మీరు కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే ఈ సెలక్షన్లో పోటీల్లో సెలెక్ట్ అయ్యారో సంబంధిత పీఈటీలకు కూడా మన వ్యాయామోపాధ్యాయులకు తెలియజేదంటే వాళ్ళని ఇంకింత మిగతా టైంలో గేమ్స్ మధ్యలో ఉన్న గ్యాప్లో బాగా ప్రాక్టీస్ చేయించండి. అదేవిధంగా మన కొడిమేల మండలకు మంచి ప్రైజ్ అంటే ఫస్ట్ ప్రైజ్ వచ్చే విధంగా కృషి చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పోటీలను సెలక్షన్స్ని మండల స్థాయిలో కొడిమ్యాల మండల స్థాయిలో నిర్వహించుకోవడం జరుగుతుంది. గౌరవ ఎంఈఓ గారి ఆధ్వర్యంలో క్రీడల్ని నిర్వహించుకుంటున్నాం. వివిధ గ్రామాల నుంచి రేపటి రోజున బాలూరుకి అండర్ 14 and 17 ఇయర్స్లో ఉన్నటువంటి పిల్లలందరినీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కొడిమ్యాల్ మండల్ లెవెల్
అండర్ 14 and 17 గర్ల్స్ అండ్ బాయ్స్ కబడ్డీ, వాలీబాల్, ఖోఖో అండ్ అథ్లెటిక్స్ మండల స్థాయి పోటీలు స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ఈరోజు కన్నుల పండుగగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ మీటును స్థానిక ఎంపీడీఓ గారు స్వరూప మేడం గారు ఇనాగ్రేషన్ చేశారు. అదేవిధంగా ఒలింపిక్ పతాకాన్ని మన గౌరవనీయులైనటువంటి ఎస్ఐ గారు సందీప్ సారు దాన్ని పతాకావిష్కరణ గావించారు. అదేవిధంగా మన మండల చైర్మన్ గారు ఎంఈఓ గారు శ్రీనివాస్ సార్ గారు మన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. మరి అదేవిధంగా ఈ హెచ్జిఎఫ్ వైస్ చైర్మన్ అయినటువంటి విజయేంద్ర మేడం గారు ఇంకా చాలామంది హెచ్ఎంలు, పీడీలు, పీఈటీలు కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటి అని అంటే పాఠశాల స్థాయిలో ఈ విధమైనటువంటి కొడిమ్యాల్లో జరిగినటువంటి ఆటల పోటీల్లో తర్ఫీదు పొంది ప్రతిభ కనబరిచినటువంటి క్రీడాకారులను జిల్లా స్థాయిలో నిర్వహించేటటువంటి హెచ్జిఎఫ్ పోటీలకు పంపించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని సెలక్షన్స్గా భావించి ఎవరైనా దాతలు ముందుకు వచ్చినట్లయితే క్రీడాకారులను ప్రోత్సహించేందుకు బహుమతులు కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి దాదాపుగా 9 పాఠశాలలు మనకు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి, ప్రైవేట్ పాఠశాలలు 4 ఉన్నాయి, తర్వాత 2 యూపీఎస్లు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. దాదాపుగా 300 పైగా విద్యార్థినులు ఈరోజు ఈ 4 క్రీడాంశాల్లో వాళ్ళు పాలు పంచుకోవడం జరుగుతూ ఉంది. అందరికీ కూడా మంచినీటి వసతి సౌకర్యం, అదేవిధంగా భోజన సదుపాయం కూడా మా ఎంఈఓ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కొడిమ్యాల ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది జాతీయ స్థాయి క్రీడాకారులు, సీనియర్ క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరి సహకారంతో మేము ముందుకు పోతున్నాము. ఇక ముందు కూడా మరి మన మండల స్థాయి క్రీడాకారులు జిల్లా స్థాయిలో రాణించేందుకు మేము పీడీలం కష్టపడి పనిచేస్తున్నామని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఎంపిక పోటీలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఎంపిక పోటీలు మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల కొడిమ్యాల మైదానంలో జరుగుతున్నవి. దానికి గాను వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులందరూ వచ్చారు. ఇందాక సమావేశంలో ఎంఈఓ గారు మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రత్యేకంగా వినూత్నంగా పోటీలు ప్రారంభమైనాయి, ఎప్పటిలా కాకుండా అన్నారు. దానికి కారణము మా పాఠశాలల్లో గత సంవత్సరము వ్యాయామ విద్య ఉపాధ్యాయులైనటువంటి బూట్ల రాజమల్లయ్య గారు వచ్చినప్పటి నుంచి కూడా పిల్లల్లో క్రమశిక్షణ కానివ్వండి, క్రీడల పట్ల ఉత్సాహాన్ని బాగా పెంపొందించి ఈ సంవత్సరము ఈ పోటీలకి మండల కన్వీనర్గా ఎంపికయ్యి వారి ఆధ్వర్యంలో ఎంఈఓ గారి పర్యవేక్షణలో ఈ ఎంపిక అనేది జరుగుతోంది. దానికి మా పాఠశాల క్రీడా మైదానము హోస్ట్ కావడం కూడా మా అందరికీ సంతోషించదగ్గ విషయము. ఈ విషయాన్ని కొడిమ్యాల మండలంలో ఉన్నటువంటి స్థానికులందరూ కూడా గుర్తించి మా పిల్లలకి మరింత ప్రోత్సాహం అందించాల్సిందిగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలుగా నేను. నా పేరు ఈ వర్ష. నేను 10వ తరగతి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో కూడూరు హై స్కూల్లో చదువుతున్నాను. మేము ఇక్కడికి ఎస్జిఎఫ్ గేమ్స్ సెలక్షన్ పోటీస్కి వచ్చాము. ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చినట్టు మా పీడీ ఉపాధ్యాయుల గారికి మా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి మాకు ఇంకెన్నో కావాలని కోరుకుంటున్నాను. నేను 10వ తరగతి చదువుతున్నాను. మరి జెడ్పీహెచ్ఎస్ కొడిమ్యాల గర్ల్స్ హై స్కూల్. ఇక్కడ ఈరోజు మండల్ లెవెల్లో 68 ఎస్జిఎఫ్ గేమ్స్ జరుగుతున్నాయి. ఇందులో మా టీచర్ ఎంతో కృషి చేసి అన్ని ఏర్పాట్లు చేశారు. మాకు టీచర్ ఫస్ట్ లేరు, ఇప్పుడు వచ్చినప్పటి నుంచి గేమ్స్ చాలా బాగా ప్రాక్టీస్ చేయించారు. అందరూ బాగా ఆడాలని కోరుకుంటున్నాను. మేము కూడా మంచి ఆడతాం, ఫస్ట్ ప్రైజ్ రండి మాకే అంతే అని కోరుకుంటున్నాము. Good morning everyone, my name is Samya. I am studying 8th class. I am from JPHS Kudur. I am very happy to come these games, this school. I am very happy to play. Thank you. Okay. Good morning to all. My name is Vairamya. I am studying 10th class. I am from KGBV Kodimyal. ఈ రోజు ఎస్జిఎఫ్ గేమ్ పోటీలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చాలా హార్డ్ వర్క్ చేసి ప్రాక్టీస్ చేసి మేడం ప్రాక్టీస్ చేపించి నన్ను ఇక్కడికి గేమ్స్ పార్టీకి తీసుకొచ్చారు. మా స్కూల్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. థ్యాంక్స్.
కామారెడ్డిలో వినాయక చవితి అంగరంగ వైభవంగా జరుగుతోంది. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా పూజలో పాల్గొన్న కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ వనిత రామ్మోహన్ 15వ వార్డు గణపతి పూజలో పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని వినాయకుడిని వేడుకుంటున్నామన్నారు. వర్షాలు చాలా బాగా కురిసి పంటలు పండి వ్యవసాయదారులు వ్యాపారులు అందరూ బాగుండాలని కోరుకుంటున్నామన్నారు. మన 15వ వార్డు అయిన అశోక్ నగర్ కాలనీలోని సాయినగర్ మండపంలో గణపతి ఉత్సవానికి విచ్చేసిన దంపతులైన రామ్మోహన్ గారు వనిత గారు ఈరోజు పూజ చేసుకోవడం జరిగింది. ఈరోజు వాళ్ళు జరుపుకున్న పూజలో వాళ్ళ కోరికలన్నీ మన విఘ్నేశ్వరుడికి చెప్పుకొని వాళ్ళ విఘ్న వినాశనాలన్నీ తొలగించి వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఎన్నెన్నో కార్యక్రమాలు మంచి మంచి పనులు చేయాలని కోరుకుంటూ ఆ భగవంతుడి ఆశీస్సులు వాళ్ళపైన ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వాళ్ళ అభిప్రాయాన్ని ఏంటో ఒక్కసారి వాళ్ళ 2 మాటల్లో తెలుసుకుందాము. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. బాగా జరుపుకున్నారా పూజ? చాలా సంతోషంగా. ఈరోజు మీరు జరుపుకున్న పూజలో మీకు అన్ని శుభాలు కలగాలని కోరుకుంటూ మీ ఒక 2 మాటలు మా కోసం. సాయినగర్ కాలనీ వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్స్. ఈరోజు చాలా సంతోషంగా వాళ్ళతో కలిపి కాలనీ వాసులందరితోటి కలిపి వినాయక చవితి పూజలో పాల్గొన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ కూడా వినాయక చవితి అలాగే నవరాత్రుల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా ఒక 2 మాటలు. కాలనీ వాసులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉన్నటి వరకు వాటర్ చాలా ఇబ్బంది ఉండే, భగవంతుడు ఆశీస్సులతోని వర్షాలు బాగా కురిసినాయి. ఇలాగే ఎప్పటికి కూడా వినాయక చవితి నవరాత్రి శుభాకాంక్షలు. గురుకుల విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన టీచర్లే విద్యార్థులను అవమానిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. ఋతుస్రావంలో ఉన్న విద్యార్థుల బట్టలు విప్పించి ఓ పీఈటీ టీచర్ చితకబాదింది. ఈ దారుణ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సారంపల్లి గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. సారంపల్లి గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో పీఈటీగా విధులు నిర్వర్తిస్తున్న జ్యోత్స్న విద్యార్థినుల పట్ల రాక్షసంగా ప్రవర్తించారు. ప్రార్థనకెందుకు ఆలస్యమైందంటూ విద్యార్థినుల పట్ల విరుచుకుపడ్డారు. పీరియడ్స్ కారణంగా స్నానం చేయడంలో ఆలస్యమైందని చెప్పినప్పటికీ పీఈటీ వినిపించుకోలేదు. బాత్రూంలోని బాధిత విద్యార్థినుల బట్టలు విప్పించి కర్రతో చితకబాది వీడియోలు తీసినట్టు విద్యార్థినులు చెబుతున్నారు. పీఈటీ జ్యోత్స్న నిత్యం తమను వేధిస్తుంటూ విద్యార్థినులు రోడ్డెక్కి నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ కోరుతున్నారు. పీఈటీని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పీఈటీ జ్యోత్స్న అరాచకాలపై ప్రిన్సిపల్కు ఇతర అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు అశ్విని సార్, నేను ఎల్లారెడ్డిపేట నుంచి మాట్లాడుతున్నా. మా పీటీ సారంపల్లి గురుకులం సార్ మాది. 5th క్లాస్ నుంచి ఉంటున్నాం మేము ఇక్కడ. 5th క్లాస్ నుంచి ఉంటున్నాం. జ్యోత్స్న పీటీ, ఆమెది గవర్నమెంట్ జాబ్ కూడా కాదు. ఆమె కన్నా ముందు 4 వచ్చిర్రు. వాళ్ళ మీద కంప్లైంట్స్ రాసుకుంటా వాళ్ళని పంపించేసింది. ఆమె ఉన్నా కూడా మేమేం అనలేదు. ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చినాం, యాక్షన్ తీసుకోలే. వీపీకి ఇచ్చినాం, యాక్షన్ తీసుకోలే. జూనియర్ వీపీకి ఇచ్చినాం, యాక్షన్ తీసుకోలే. అసలు ఎవరిని చెప్పినా అసలు పట్టించుకుంటలేరు. మా పేరెంట్స్ మమ్మల్ని ఇక్కడ ప్రేమతో వదిలేసి వెళ్తారు సార్. కానీ మేము ఇక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఒక స్టూడెంట్ ని ప్రేయర్ టైంలో పీరియడ్స్ ఉన్నప్పుడు ఒక ఆడపిల్లని బట్టలు లేకుండా బాత్రూమ్ లోకి వచ్చి కొడుతుంది సార్. ఇది టీచర్ కున్న క్వాలిటీ అయినా కొట్టుకుంటే వీడియో రికార్డ్ చేస్తారు సార్. ఈ పర్సనల్ డైరీస్ అన్ని చదువుతుంది. ఇది ఒక టీచర్ కి ఉన్న క్వాలిటీ అయినా. మేడం సస్పెండ్ కావాలి, ఇక్కడికి వచ్చి మాట్లాడాలి, ఆ లెటర్ మాకు చూపించాలి. అప్పటి వరకు మేము ఇక్కడ నుంచి కదలేదు సార్. మమ్మల్ని ఎందుకు కొట్టిందంటే సార్ ప్రేయర్ టైం అయింది. మాకున్నది 1 hour టైం టేబుల్. 1 hour టైం టేబుల్ లో టోటల్ 500 మెంబర్స్ మేము రెడీ అవుతున్నాం. 600 580 మా స్ట్రెంత్ సార్. 580 స్ట్రెంత్. అక్కడ ఎన్ని రోజులు ఓపిక పట్టాలి సార్? కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలోని ఇంద్రానగర్ కాలనీలో గణపతి నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు యువమిత్ర ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు యువమిత్ర సభ్యులు గణనాథుని కృప భక్తులందరి పట్ల ఉండాలని సందర్భంగా తెలిపారు. की जय।
గ్రామంలో ఇందిరానగర్ కాలనీ వాసులంతా కలిసి మరి 10వ వినాయకుడిని 10వ వార్షికోత్సవాన్ని జరుపుతున్నటువంటి వినాయక గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క ఇందిరానగర్ కాలనీ మంచి ఆయురారోగ్యాలతో పిల్ల పాపలతో ఆ వినాయకుడు విఘ్నేశ్వరుడు బాధలు బాపి ఈ యొక్క ఇందిరానగర్ కాలనీ వాసులను ఇష్టాయురాగ్యాలతో సంతోషంగా ఉంచాలని మనసావాచ విఘ్నేశ్వరుని కోరుకుంటున్నాం. అలాగే మరి పాడి పంటలతో గ్రామం చల్లగా ఉన్నది. ఇలాగే ఎప్పటికీ ప్రతి సంవత్సరం కూడా ఆ విఘ్నేశ్వరుడు పాడి పంటలతో ఈ ప్రాంతాన్ని ఎప్పటికి కూడా చల్లగా ఉంచాలి, గ్రామాన్ని కూడా చల్లగా ఉంచాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఇందిరానగర్ కాలనీ వాసులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నాతో విచ్చేసినటువంటి మా అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందిరానగర్ కాలనీలో యువమిత్ర వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా బీపేట గ్రామ ప్రజలు మరియు ఇందిరానగర్ కాలనీ వాసులు అంతా ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. కావున వీరందరూ ఎల్లప్పుడూ ఇలాగే మాకు సపోర్ట్ చేస్తే ఎల్లవేళలా ఇలా అన్నదానం పెట్టడానికి కానీ వినాయకుని పెట్టడానికి కానీ ఎల్లప్పుడూ మేము యువమిత్ర వారందరం కలిసి కృషి చేస్తామని మన బీపేట గ్రామ ప్రజలు అందరికీ మనం చేస్తున్నాం. యువమిత్ర యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాము. గణేష్ నవరాత్రుల సందర్భంగా బీపేట గ్రామంలోని ఇందిరానగర్ కాలనీలో గల యువమిత్ర యూత్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాము. ఇందులో మన బీపేట గ్రామ ప్రజలు మరియు గ్రామ పెద్దలు ఇతర యూత్ల వారు కూడా వచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇది మేము గత 8 సంవత్సరాలుగా వినాయకుడిని నిలబెట్టడం జరుగుతుంది. ఇది 8వ వార్షికోత్సవం. దీన్ని పురస్కరించుకొని ఇంకా ఘన విజయంగా మేము ముందుకు వెళ్తామని, అలాగే ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేసి కాలనీవాసులు కావచ్చు, గ్రామ ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకు వెళ్తామని మేము అందరికీ మనవి చేసుకుంటున్నాము. గ్రామ ప్రజలు కానీ కాలనీవాసులు కానీ సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా కూడా ఇదే విధంగా మాకు సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకు మేము వెళ్తామని కాలనీవాసులకు కావచ్చు, మన గ్రామ ప్రజలకు కూడా మేము తెలియజేస్తున్నాము. గణేష్ మహారాజ్ కి యువమిత్ర జై యువమిత్ర మంగినపల్లి రామస్వామి గారు శిరాప్రసాద్ నాటగా ముందుకొచ్చారు. మరప మహాకారు గారు ఇష్టారావు గ్లాసు నాటగా ముందుకొచ్చారు. బత్తి చంద్రశేఖర్ గారు 25 కిలోల బియ్యం, శివోల మోహన్ గారు 25 కిలోల బియ్యం, వెంకటేశ్వర వెంకటేశ్వర గారు 15 కిలోల బియ్యం, శ్రీనివాస్ గారు 25 కిలోల బియ్యం, 20 కిలోల బియ్యం, రామచంద్ర గారు 30 కిలోల బియ్యం, నరేష్ గారు 10 కిలోల బియ్యం, కొనగొండ రవి గారు 18 కిలోల బియ్యం 201 రూపాయలు, కొండ రాజయ్య గారు 11 కిలోల బియ్యం 105 రఘుల రఘుపతి గారు 51 రూపాయలు, గోటర్ పల్లేశం గారు 5 కిలోల బియ్యం, గోటర్ మహేష్ గారు 20 కిలోల బియ్యం, కుటుంబ లక్ష్మణ్ గారు 1 రూపాయలు, కొండ నరసింహ గారు 100 రూపాయలు, ఇటుపైన నరసింహ గారు 51 రూపాయలు, శివల్ల కృష్ణమ్మ గారు 511 రూపాయలు, లక్ష్మీ నరసింహ గారు 11 రూపాయలు, సబ్బరి దిబ్బరాజం గారు 111 రూపాయలు, అబ్బది రమేష్ గారు 50 రూపాయలు, సబ్బరి చంద్ర గారు 101 రూపాయలు, శ్రీగాల భానుశేఖర్ గారు 51 రూపాయలు, నరేష్ గారు 50 రూపాయలు,
ఉల్లావిన మహేష్ గారు 101 రూపాయలు, ఉల్లావిన తిరుమలయ్య గారు 101 రూపాయలు, అరుపు నరసింహ గారు 201 రూపాయలు, రామచంద్ర గారు 150 రూపాయలు, మత్స్య రాజు గారు 101 రూపాయలు, గోగుల మల్లేశ్వర గారు 51 రూపాయలు, అరిగే చిత్రరావు గారు 21 రూపాయలు, కొత్తల రాజు గారు 51 రూపాయలు, సింహల గణేష్ గారు 100 రూపాయలు, కొత్తపట్ల రాజు గారు 21 రూపాయలు. గణపతి నవరాత్రి ఉత్సవాలను ఎన్టీపీసీ పరిసర ప్రాంతాల్లోని వినాయక మండపాల వద్ద ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు 23వ డివిజన్ పరిధిలోని ఎన్టీపీసీ ఆటోనగర్లోని మన విఘ్నేశ్వర మండపంలో విగ్రహదాత గద్దల సమ్మయ్య ఉమారాణి కుమారుడు రాంప్రసాద్ ఆధ్వర్యంలో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫక్రుద్దీన్ గణపతిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. जय बोलो गणेश महाराज के, 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 जय बोलो गणेश महाराज के। गणपति गणपति बप्पा आला लड्डू ఇటు చూడండి ఒకసారి, ఇటు చూడండి, ఇటు ముఖాన చూడండి, ప్రెస్ వాళ్ళు వచ్చారు, ప్రెస్ వాళ్ళు వచ్చారు, ఇటు చూడండి ఒకసారి అందరాక. చూడండి అది చూడండి. అది ఈరోజు ఆటోనగర్ ఏరియాలో గణపతి మహారాజుకి అన్నదాన కార్యక్రమం అన్నప్రసాదం చేయడం జరిగింది. దాదాపు 500 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టాము. మా యూత్ తరఫున మాకు సహకరించిన పెద్దలకు అందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ అందరికీ నమస్కారం చేస్తున్నాం. గణపతి నవరాత్రులు ప్రతిరోజు ఘనంగా నిర్వహిస్తున్నాము. కుంకుమ పూజలు, సరస్వతి పూజలు, కలశ స్థాపన అన్నీ సక్రమంగా జరుపుకుంటూ మరెన్నో భజనలు, నైట్ భజనలు, కీర్తనలు చేసుకుంటూ ఏ డిస్టర్బెన్స్ లేకుండా సాఫీగా సాగుతున్న మా యొక్క యూత్
సంఘానికి అందరికీ మిత్రులందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని బాలపేట గంగాదేవిపాడు తల్లాడ టౌన్లలో గణేష్ విగ్రహాలను పూరవీధులలో ఊరేగించి తదనంతరం గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మహిళలు నృత్యాలు చేస్తూ గణేష్ను నిమజ్జనం చేశారు. న్యూస్ వస్తాయి, న్యూస్ లో వస్తాయి కానీ అదే న్యూస్ లో
ప్రభుత్వం కార్మిక సంఘాల నాయకులు కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఎన్సీపీ జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్నకుమార్ డిమాండ్ చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోలివాడ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ సింగరేణి కాలరీస్ కంపెనీ పుట్టినప్పటి నుండి కార్మికులు వారి చెమట రక్తాన్ని చెందించి లక్షల కోట్ల రూపాయలు కంపెనీకి ప్రభుత్వానికి ఆదాయాన్ని ఆర్జించి పెట్టారని, 1,00,000 మందికి పైగా కార్మికులు నేడు రిటైర్మెంట్ తర్వాత వచ్చే పెన్షన్లలో దీనావసర జీవనం సాగిస్తున్నారని అన్నారు. మన తెలంగాణ రాష్ట్రం లోపల సింగరేణి సంస్థనే గుండెకాయ లాంటిది. ఆర్థిక అభివృద్ధికి వెన్నుపూసైనటువంటి సింగరేణి కార్మికులు చెమటోడ్చి రక్తాన్ని చిందించి అనేక సంవత్సరాలుగా వారు ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ ఉన్నారు. సింగరేణి సంస్థ ఇప్పటికీ రాష్ట్రానికి సుమారు 1,00,000 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించినటువంటి సంస్థ. తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక బంగారు బాతుగుడ్డు పెట్టేటువంటి సంస్థ సింగరేణి సంస్థ. అటువంటి సంస్థ లోపల సంస్థ అభివృద్ధికి పనిచేసినటువంటి సింగరేణి కార్మికులు, రిటైర్ అయినటువంటి కార్మిక అన్నలు ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నా. వారికి పెన్షన్ 300 రూపాయలు, 1000 రూపాయలు వస్తూ ఉన్నది. మొన్న ఒక చోటికి పోతే అక్కడ చూస్తే కూలీలలో సగం మంది సింగరేణి కార్మికులే ఉన్నారు. 70-75 సంవత్సరాల వయసు పైబడ్డ పెద్ద మనుషులు కూలీలుగా దుకాణాల్లో పనివాళ్ళుగా పనిచేస్తూ ఉన్నారంటే వారి యొక్క బాధను అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. సింగరేణి సంస్థ 1,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి ఇస్తా ఉన్నది. అదే కార్మికులకు ఖచ్చితంగా కనీసం పెన్షన్ 18,000 చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు మన వీడియో విన్నాం. ఏదైతే ఐఎన్టీసీ జాతీయ కార్యదర్శి గారు జనక్ ప్రసాద్ గారు మాట్లాడుతూ 1,00,000 మంది కార్మికుల కుటుంబాలకి 300 రూపాయలు, 1000 రూపాయల పెన్షన్లు వస్తూ ఉన్నాయి. మమ్మల్ని గెలిపించండి. 16 అసెంబ్లీలు ఎంపీలు గెలిపిస్తే రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా బాధ్యత తీసుకొని ఈ యొక్క పెన్షన్లు పెంపుదల కృషి చేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మారు పేర్లు, ఇది ఒక చిన్న గమ్మత్తైన విషయము ప్రజలు గమనించాలి. మారు పేర్ల మీద ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యారు అందరూ కూడా. సుమారు 20,000 మంది కార్మికులు దానివల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారు రిటైర్మెంట్ అయిపోయారు, వయసు మీద పడ్డది. వారి పేరు సపోజ్ ఒక ఎగ్జాంపుల్, ఒక తోకల ముత్యాలు అనే వ్యక్తి సింగరేణిలో మారు పేరు మీద పనిచేస్తూ ఉన్నారు. అతని భార్య సత్యవతి. ఆధార్ కార్డులు ఎట్లుంటది, సత్యవతికి అసలు పేరు ఉంటుంది, భర్త పేరు అసలు పేరు ఉంటుంది. ఇక సింగరేణి హాస్పిటల్ పోదామన్నా, పెన్షన్ కావాలన్నా ఆ భార్య పేరున్న ఆధార్ కార్డు మీద ఈ సింగరేణి కార్మికుడి పేరు రావాలని చెప్పి అంటా ఉన్నారు. ఇది కాని పరిస్థితి. ఎందుకంటే ఆధార్ కార్డులు మార్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వారు ఏమంటున్నారు అంటే ఒకవేళ పెద్ద మనిషికి ఏమైనా జరిగితే మాకు పెన్షన్ రాదేమో అని చెప్పి వాళ్ళు బాధలో ఉన్నారు. ఈ మారు పేర్లను కూడా మానవతా దృక్పథంతో ఆలోచన చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. ఈ మారు పేర్లను ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మారుస్తాము, వారికి ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామని చెప్పి అన్నారు. ఈ సందర్భంగా వారిని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వారందరూ కూడా న్యాయమైన కోరిక, ఏది మన కోల్ ఇండియా లోపల
హై పవర్ కమిటీ వేతలు ఏ విధంగా ఇస్తున్నారో సింగరేణిలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా హై పవర్ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా జనక్ ప్రసాద్ గారు ప్రస్తుతం తెలంగాణ మినిమం వేజ్ బోర్డు చైర్మన్, అడ్వైజరీ బోర్డు చైర్మన్ గా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం లోపల గవర్నమెంట్ లెక్కల ప్రకారమే సుమారు 1 కోటి మందికి పైగా అసంఘటిత సంఘటిత కార్మికులు ఉన్నారు. వారి యొక్క వేతనాలు అనేటి ఎప్పుడో 15 ఏళ్ల క్రితం 16 ఏళ్ల క్రితం ఉన్నటువంటి అప్పుడున్నటువంటి పరిస్థితుల అనుగుణంగా ఉన్నాయి. ఇప్పటికీ పెంచలేదు. మేము జనక్ ప్రసాద్ గారిని కోరుతా ఉన్నాము, అయ్యా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అసంఘటిత సంఘటిత కార్మికులకు ఒక కమిటీ వేసి, ఒక మేధావుల కమిటీ వేసి, ఒక గ్రౌండ్ లెవెల్ లోపల మీరు పూర్తి విచారణ చేసి ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా వేతన సవరణ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పత్రికాముఖంగా తెలియజేస్తూ నేను ఈ సందర్భంగా జనక్ ప్రసాద్ గారికి బహిరంగ లేఖ విడుదల చేస్తా ఉన్నాం. గోదావరికని ట్రాక్టర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ కు సింగరేణి ఓబీ నుండి మట్టిని తీసుకోవడానికి పర్మిషన్ ఇప్పించిన రామకుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు ట్రాక్టర్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఉమ్మెంతల దేవేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రామగుండం ప్రజలు ఇన్ని రోజులుగా మట్టి దొరక్క నానా ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రత్యేక చొరవ తీసుకుని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో సింగరేణి C&MDని ఒప్పించి ఓబీ మట్టికి పర్మిషన్ ఇప్పించడం జరిగిందని, అందుకు ఎమ్మెల్యేలకు ట్రాక్టర్స్ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ నిత్య అవసరం ఉండే మట్టి కరువైంది. దాదాపు ఒక 3-4 సంవత్సరాల నుంచి మట్టి లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో మన గౌరవనీయులు శాసనసభ్యులు చొరవతోని మట్టి రవాణా కొరకే పర్మిషన్ గవర్నమెంట్ ద్వారా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని నేటి రోజు నుంచి ప్రజలకు మరియు మున్సిపల్ వర్కులకు మన సింగరేణి C&MD ద్వారా పర్మిషన్ తీసుకొని నేటి రోజు నుండి మట్టి అంటే ఓబీ నుంచి సింగరేణి ఓబీ మట్టిని తీసుకొని ప్రైవేట్ ఇళ్ళు అయితేనేమి మున్సిపల్ వర్కులకు సరఫరా చేయాలని మన ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు మనకు పర్మిషన్ ఇప్పించినారు. ప్రభుత్వం తరఫున మేము గవర్నమెంట్కు కృతజ్ఞత తెలుపుతూ ముందుగా పర్మిషన్ నుండి అంటే అక్కడ గౌరవనీయులు మన సీఎం గారు నుండి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, అలాగే దుద్దిల శ్రీరాబాబు గారు చొరవతోని మన అన్ని లెటర్లు ఇవ్వడం జరిగింది. అందరూ సానుకూలంగా స్పందించి చర్చించి C&MD గారితో మాట్లాడి ఈ రోజు నుండి మనకు మట్టి రవాణా చేసుకోవడానికి అనుమతించినారు. వారికి ప్రత్యేక అభినందనలు మా ట్రాక్టర్ అసోసియేషన్ ద్వారా తెలుపుతూ ముందుగా మనకు ముందుగానే మాట ఇచ్చిండు మన ఎమ్మెల్యే గారు, మీకు లోకల్లో సప్లై చేయడానికి మట్టి ప్రజలకు అందుబాటులో ఉంచాలని శాసనసభ్యులు గారు ఎంతో కష్టపడి అందరిని ఒప్పించి మనకు పర్మిషన్ ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. దానికి మన పాత్రికేయ మిత్రులు కూడా దాన్ని అందరూ సహకరించాలని నేటి రోజున ఇవాళ మీకు తెలియపరుస్తూ కొద్దిగా ఇది అంటే అందరికీ అందుబాటులో ఉంటుంది. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. 3 సంవత్సరాలు బేస్మెంట్లు ఆగుతున్నాయి, పర్మిషన్లు ఇవి అవి అని అందరూ అడుగుతుంటే ఇవన్నీ 3 ఏళ్ళ బట్టి అందరూ చూస్తున్నాము. కావున పాత్రికేయ మిత్రులు కూడా దీన్ని గమనించి అంటే మేము పర్మిషన్ తీసుకున్నాము, దానికి మన జీఎం గారు పర్మిషన్ ఇచ్చారు, దానికి శాసనసభ్యులకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ మట్టి గతంలో
దొరకక 1200 నుంచి 1500 అమ్మే మట్టిని ఇప్పుడు మనం శాసనసభ్యుడు పర్మిషన్ ఇప్పించినందువల్ల మనకు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఎందుకంటే పక్కపోన విజయరమణారావు ఎమ్మెల్యే గారు ఇసుకనే ఫ్రీ ఇప్పించిన నేపథ్యంలో అక్కడ ఇసుక కూడా ఫ్రీ దొరుకుతుంది. అక్కడ ఇసుకే దొరుకుతుంది కాబట్టి ఇక్కడ ఈ మట్టి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలకు అందుబాటులో ఉండాలని 1000 రూపాయలకే రేటు నిర్ణయించడం జరిగింది. ప్రతి ఒక్క ఓనర్ కూడా, ప్రతి ఒక్క ప్రజలు ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో గృహ అవసరాలుగా అయితే వాళ్ళకి 1000 రూపాయలకే సప్లై చేయాల్సిందిగా మేము కూడా సప్లై చేస్తామని మనవి చేసుకుంటున్నాం. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు గురువారం గోదావరికని రాజలక్ష్మి కాలనీలో గణపతి ప్రత్యేక పూజలు, కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. పూజారి వెంకటాచార్యులు మహిళలచే అమ్మవారి వ్రత సంకల్పాన్ని వివరిస్తూ గౌరీమాత కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. రాజలక్ష్మి కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓం గణానాం త్వా అక్షరత్వం చేతిలో ఉండండి. మంచిగా క్లీన్ వచ్చింది. ఓం గణానాం త్వా గణపతిగం భవామహే కవిం కవీనా ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్రవన్నోతిభిః శ్రీభగాధనో శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాగౌరీ దేవతాయ నమః. ఆ అక్షర కళ్ళ కట్టుకొని గణపతి దగ్గర మాత్రమే అండి. గణపతి అంటే పోకో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. తర్వాత ఆ గణపతి దగ్గర పంచామృతాలు ప్రోక్షించండి, పంచామృతాలు చల్లండి. పంచామృతాలు లేని వాళ్ళు నీళ్లు వెళ్ళండి. ఒకవేళ పంచామృతాలు ఎక్కువ ఉన్న వాళ్ళు పక్క వాళ్ళకి ఇవ్వండి, లేని వాళ్ళు ఉన్న వాళ్ళను కొంచెం ధరలు తీసుకోండి. మహాగణాధిపతి నమః అడగండి, మీకు ఉన్నాయా నానా అని అడగండి. ఓం శ్రీ మహాస్తు ప్రోక్షించండి. శ్రీ మహాగణాధిపతయే నమః గౌరీ దేవతాభ్యా నమః. శ్రీ మహాగణాధిపతి పంచ ఎక్కువ ఉంది కదా వస్త్రం, ఒక చిన్నగా ముక్కుగా చుంచి ఆ యొక్క గణపతికి వేయండి. ఓం అభివస్త్రాదేవో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రయుగ్మానాంతరం శుద్ధాగమనీయం సమర్పయుతానాం త్రాయో భక్తేంద్రియం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీగంధం సమర్పయామి, హైద్రగోనర్పయామి, కుంకుమర్పయామి, గంధస్వోపరే అలంకరణార్థం అక్షతానర్పయామి, పుష్పై పూజయామి. అట్లాగే పుష్పాలు తీసుకోండి అనుకుంటూ 16 సార్లు వేయండి. అంటే 16 నామాలు వస్తే మీరు లెక్క పెట్టి ఏమవసరం లేదు కానీ వేస్తున్నది నేను చెప్పేది అక్కడ. ఓం శంకాయ నమః. ఓం జగద్రక్షాయ నమః. ఓం విరాట్ రూపాయ నమః. ఓం జగన్మయాయ నమః. ఓం జ్యోతిర్మయాయ నమః. ఓం ఘనాధ్యతద్గురవే నమః. ఓం ప్రపంచకారకధ్యక్షాయ నమః. ఓం సూర్యేంద్రాభ్యులోచనాయ నమః. ఓం శ్వేతవర్ణాయ నమః. ఓం విద్యరాజాయ నమః. ఓం పంచవక్త్రాయ నమః. ఓం సర్వకార్య అగ్రభూమికాయ నమః. ఓం గం ఘనపతయే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర మిగతా పుష్పాలు. తర్వాత 2 అగరవత్తులు వెలిగించండి. 2 అగరవత్తులు తీసుకొని వెలిగించి నానాగంధే సంగ్రహ ఆగ్రే సర్వదేవానాం రూపోయం ప్రతిగృహ్యత. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జై శ్రీరామ్. ఓం శ్రీమాత్రే నమః. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈరోజు శ్రీ మహాగణపతి నవరాత్రోత్సవంలో భాగంగా రాజ్యలక్ష్మి కాలనీలో మరి భక్తవాసులందరూ కూడా, భక్త మహాశులందరూ కూడా రాజ్యలక్ష్మి కాలనీలో మరి ఇక్కడ గత 6 రోజుల నుంచి సిద్ధి వినాయక స్వామి నవరాత్రోత్సవమును అత్యంత వైభవోపేతముగా సశాస్త్రీయంగా చేయడం జరుగుతుంది. ఈ యొక్క వరసిద్ధి వినాయక స్వామి నవరాత్రోత్సవంలో భాగంగా ఈరోజు మరి మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క కుంకుమార్చన, మహాలక్ష్మి మహాగౌరీదేవి యొక్క మరి కుంకుమార్చన కార్యక్రమాన్ని మాతలందరిచే మరి చేయించడం జరుగుతూ ఉంది. ఈరోజు గురువారము మరి లక్ష్మీవారము మరి కనుక ఆ యొక్క స్వామివారి సన్నిధానమందు మరి ఆ స్వామివారి యొక్క తల్లిగారైనటువంటి అమ్మవారు భవానీ మాత మరి గౌరీ మాత యొక్క కుంకుమార్చన చేయడం చాలా ఎంతో గొప్పనైనటువంటి శ్రేయస్కరమైనటువంటి పూజా కార్యక్రమం, గొప్ప అఖండమైనటువంటి పూజా కార్యక్రమం. మరి మాతలందరి చేత గౌరీ కుంకుమార్చన చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క
కార్యక్రమాలు ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులందరికీ, మాతలందరికీ, భక్తులందరికీ, పెద్దలందరికీ, కమిటీ సభ్యులందరికీ, కాలనీ వాసులందరికీ, అంతేకాకుండా ఈ గోదావరి పట్టణ వాసులందరికీ, మరి జిల్లా వాసులందరికీ, మన తెలంగాణ రాష్ట్ర వాసులందరికీ, భారతదేశంలో ఉన్నటువంటి సమస్త హిందూ భక్తులు అందరికీ కూడా అమ్మవారు మరి వారి మాంగళ్యాలు చల్లగా కాపాడాలని, దీర్ఘాయుష్మతి తత్వంతో అందరూ సౌభాగ్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని అమ్మవారిని వేడుకుంటున్నాను. జై బలో గణేష్ మహారాజ్కి జై. దివ్యాంగుల సౌకర్యార్థం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గోదావరిలో ఏర్పాటు చేయించిన సదరం క్యాంపును దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, రామగుండం మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ హిమబిందు, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ కోరారు. గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం ఏర్పాటు చేసిన సదరం క్యాంపుకు స్లాట్ బుక్ చేసుకున్న దివ్యాంగులు హాజరు కాక దివ్యాంగులకు డాక్టర్లు పరీక్షలు నిర్వహించారు. మరి ఎందుకంటారా మరి ఈరోజు మన గోదావరికని ఏరియా హాస్పిటల్లో సదరన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. మన రామగుండంలో ఓపెన్ చేసుకోవడం జరిగింది. సదరన్ క్యాంప్ ఎప్పుడైనా కానీ దాదాపు 10-15 సంవత్సరాల నుంచి పెద్దపల్లిలో ఉండేది. అట్లాంటి సదరన్ క్యాంపు మన రామగుండంలో ఉన్న ప్రజలు, వికలాంగులందరూ అక్కడికి వెళ్ళాలంటే కష్టం కాబట్టి వాళ్ళ కష్టాలని మన ఎమ్మెల్యే గారు ముందుగానే గ్రహించి ఆ సదరన్ క్యాంప్ని మన రామగుండంలోనే ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో
10-15 సంవత్సరాల వరకు లేని సదరన్ క్యాంప్ని ఈరోజు మన రామగుండానికి తీసుకొచ్చినందుకు మన ఎమ్మెల్యే గారికి మక్కాన్ సింగ్ గారికి, రామగుండం ప్రజల పక్షాన, అలాగే మన మంత్రి గారికి, దుద్దుల చంద్రబాబు గారికి ఇక్కడికి సదరన్ క్యాంప్ తీసుకొచ్చినందుకు కృతజ్ఞత, రామగుండం ప్రజల పక్షాన కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ప్రజలు సదరన్ క్యాంప్లో ఆన్లైన్ బుకింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరికైతే ప్రతి నెల 2వ గురువారము 4వ గురువారం 2 రోజులు, నెలకు 2 రోజులు చొప్పున ఇక్కడ గోదావరిఖండి ఏరియా హాస్పిటల్ జరుగుతుంది. అలాగే మిగతా 2 రోజులు 1 మరియు 3 గురువారాల్లో పెద్దపల్లిలో జరుగుతుంది. కాబట్టి సదరన్ క్యాంప్ బుక్ చేసుకునేటప్పుడు మన గోదావరిఖని సంబంధించిన ప్రజలందరూ ఇక్కడే బుక్ చేసుకోవాలని చెప్పేసి వారిని కోరుకుంటూ, అలాగే ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళ పర్సంటేజ్ని బట్టి ఒకవేళ ఆర్థోపెడిక్ అయితే 40%, అలాగే ఈఎన్టీ వాళ్ళకైతే 50% అట్లా ఉంటుంది. కాబట్టి మొదలే చెక్ చేసుకొని ప్రైమరీగా స్క్రీనింగ్ టెస్ట్ లాగా ఏదైనా చేసుకొని ఈ సదరన్ క్యాంప్కి అప్లై చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చేసిన ముఖ్య అతిథులు డిఆర్డీఏ ఆఫీసర్ గారు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన బొంతల రాజేష్ గారు అధ్యక్షులు, అలాగే మాకల్ స్వామి గారు, ముస్తఫా గారు, రాజ్ కుమార్ గారు, విజయ్ గారు, అలాగే ఉమా సామమూర్తి గారు, అలాగే డాక్టర్ రమేష్ గారు, ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. మన రామగుండంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు అభివృద్ధి కాకుండా ప్రజలకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను కూడా తొలగించేదానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మన ఎమ్మెల్యే గారికి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి ప్రజల పక్షాన కృతజ్ఞత తెలుపుతున్నాను. రామగుండం ఎమ్మెల్యే మన ప్రియతమ నాయకులు రాజ్ ఠాకూర్ గారు ఆదేశాల మేరకు మరి ఏదైతే మన ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారు రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మరి ఏదైతే దివ్యాంగులకు పెద్దపల్లి పోయే పని తప్పించే ప్రయత్నంలో ఎవరైతే దివ్యాంగులు ఇక్కడ స్లాట్ బుక్ చేసుకొని మరి పెద్దపల్లి పోయి వారి పరిస్థితి విధించుకొని వాళ్ళు సదరన్ సర్టిఫికేట్ తీసుకునే పరిస్థితి ఉండే మరి ఎమ్మెల్యే గారి చొరవతోని, శ్రీధర్ బాబు గారి చొరవతోని మరి రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఈరోజు ఆ పెద్దపల్లి కేంద్రం కాకుండా రామగుండం గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ఏదైతే సదరన్ సర్టిఫికేట్ సంబంధించింది ఈరోజు ఇక్కడ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఉట్టిగా పర్సంటేజ్ లేని వాళ్ళు కూడా మాకేదో 4,000 3,000 రూపాయలు అట్లా అని చెప్పి వాళ్ళు అనవసరంగా చేసుకోవద్దు, స్లాట్ బుక్ చేసుకోవద్దు. ఎవరికైతే ఇబ్బంది ఉంటుందో వాళ్ళే ఖచ్చితంగా స్లాట్ బుక్ చేసుకొని వస్తే 4 డాక్టర్లు చెక్ చేస్తారు. మరి ఏదైతే కాలుకు సంబంధించింది, వేలుకు సంబంధించి, ఆర్థోపెడిక్స్ సంబంధించింది ఏదైతే ఉందో అది 40% ఎబో వస్తేనే వాళ్ళు క్వాలిఫై అవుతారు. 40% బిల్లు ఉంటే వాళ్ళు రిజెక్ట్ అవుతారు. దయచేసి మళ్ళీ ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీస్లో ఎమ్మెల్యే గారు మేయర్ గారి సమక్షంలో మళ్ళీ కూడా ఈ దివ్యాంగులందరూ కలిసి ఒకసారి పిలిపించి మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు సార్లు రిక్వెస్ట్ చేసిన ఏంటంటే మేము వచ్చి ఈరోజు ఆ డాక్టర్ వారు ఏం చెప్తున్నారంటే మరి ఎవరైతే రిజెక్ట్ అయ్యే పర్సన్ కూడా వాళ్ళకి మళ్ళీ బుకింగ్ ఉంటుందని చెప్తున్నారు. దయచేసి డాక్టర్లు మేము విన్నవించి ఏంటంటే మా మేయర్ తరఫున, మా కాంగ్రెస్ పార్టీ పక్షాన, మా ఎమ్మెల్యే తరఫున విజ్ఞప్తి చేసేది ఏంటంటే మరి ముఖ్యంగా ఎవరికైతే ఈసారి రిజెక్ట్ చేయకండి, వాళ్ళకి మళ్ళీ అవకాశం కల్పించండి. మరి ఏదైతే క్వాలిఫై ఉన్న వాళ్ళను మరి 4 డాక్టర్లు పర్యవేక్షణలో ఈ పరీక్ష జరుగుతుంది. మరి వాళ్ళందరూ కూడా అందియాలని చెప్పి మరొక్కసారి ఈ సదరన్ క్యాంపును ఈ గోదావరిఖంలో పెట్టినందుకు మా ఎమ్మెల్యే గారికి ఈ రామగుండం ప్రజలందరి పక్షాన మరి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ప్రిన్సిపల్ హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అసిస్టెంట్ డిఎంఈ డాక్టర్ ఎమ్మపింగు ఈరోజు మా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఫస్ట్ టైం సదరన్ క్యాంప్స్ కండక్ట్ అవుతున్నాయి.
అండ్ ఇది మన లాస్ట్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్లో మేము కూడా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వచ్చింది కాబట్టి ఇంతమంది స్పెషలిస్ట్ ఉన్నారు ఇక్కడ. ఆర్థో స్పెషలిస్టులు, ఐ సంబంధించిన స్పెషలిస్టులు, ఈఎన్టీ స్పెషలిస్టులు, ఇంకా వేరే అన్ని స్పెషలిస్టులు ఉన్నారు కాబట్టి ఇక్కడ క్యాంప్ ఎందుకు చేయకూడదు అని అడిగితే మన ఎమ్మెల్యే గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ప్లస్ మా కలెక్టర్ గారు వాళ్ళ అనుమతి ఇచ్చి ఇక్కడ సదరన్ క్యాంప్స్ కూడా ఇక్కడ కూడా కండక్ట్ చేయాలని అనుమతి ఇచ్చారు. దాని తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కాకుండా ఇది ఇంకొక సెంటర్ ఎస్టాబ్లిష్ అయ్యింది. ఈరోజు ఫస్ట్ టైం సదరన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు ఆర్థో అండ్ మెంటల్ ఇల్నెస్కి క్యాంప్ కండక్ట్ జరుగుతుంది. ఈరోజు రిజిస్ట్రేషన్స్ మీ సేవలో 80 రిజిస్ట్రేషన్స్ అయినాయి. అండ్ ఈరోజు ఇంతమంది ఇక్కడ లోకల్ పీపుల్ అంటే రామగుండంలో ఉన్న వినాయక నిమజ్జన ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ నెల 16న వేములవాడలో వినాయక నిమజ్జన ఉత్సవాన్ని నిర్వహించనుండగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువులో చేస్తున్న ఏర్పాట్లను గురువారం ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్, జో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆయా శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఒకవేళ వారి ఉద్దేశం అయితే వాళ్ళకి అందుబాటులో రాకపోవడం అర్థం లైవ్ ఇంకా తీసుకోతావు మనం అక్కడ దాకా పోయినాక లిఫ్ట్ చేస్తాం అంతే కదా మరి లేట్ కావాలి ఆన్సర్ లిఫ్ట్ మరి చేసే పరిస్థితి సార్ ఎస్పీ గారు ఏం చెప్తాను మీరు చేయండి డాక్టర్ మెకానిక్ రామారావు దగ్గర ఉంటారు రామారావు చెప్పేసి
ఇంకొక నలుగురు ఇస్తావా, ఇద్దరు ఇస్తావా ఇవ్వండి. ముందే పెట్టుకుంటున్నాం కదా బయట అక్కడ కొంచెం మంచిగా ఉండాలన్నట్టు. ఆ జోసులు కూడా మన జోసులు ఉండాలి. పండుగ టెక్నికల్ ఉంది టెక్నికల్ అందుకే రవర్ ఒక అన్నాడు కదా ఇక్కడ ఎదురుకోవాలి కాబట్టి ఇక్కడ చేసే పైసలు వినాయక నవరాత్రోత్సవాలు ముగించుకొని 16వ తేదీన గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా జరిగేటువంటి కార్యక్రమాలపైన వేములవాడలో ఏ విధంగా వెళ్ళాలి, ఎలా నిమజ్జనోత్సవం జరపాలనేటువంటి అంశంపైన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ జిల్లా ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, ఆర్డీఓ గారు, వేములవాడ పట్టణ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, వేనాడు పట్టణ ప్రముఖులు, వివిధ లైన్ డిపార్ట్మెంట్ అధికారులు, సెస్కు సంబంధించి ఇతరత్ర అందరం కూడా వేనాడ పట్టణంలో అదేవిధంగా నిమజ్జనోత్సవ ప్రాంతంలో పరిశీలించడం జరిగింది. నిర్వాహకులకు, ఆలయ మంటపాలకు సంబంధించినటువంటి బాధ్యులు, మీ కాలనీకి సంబంధించినటువంటి గౌరవ కౌన్సిలర్లు, ఇతర పెద్దలు, దాతా హృదయులు మీకు సహకారం చేసిన వాళ్ళ ఆలోచన విధానం, ప్రభుత్వం పక్షాన్ని చెప్పేటువంటి సూచనలు, పోలీస్ యంత్రాంగం ద్వారా చెప్పేటువంటి సూచనలు, రెవెన్యూ విభాగం కలెక్టర్ గారి ద్వారా ఇచ్చేటువంటి ఆదేశాలను పాటిస్తూ భక్తి భావంతో, భక్తి శ్రద్ధలతోటి, శాంతియుత వాతావరణంలో ఓ చక్కటి ఆలోచనతోటి నిమజ్జనోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆ గణేశుడి కృపా కటాక్షాలకు మనం అందరం కూడా ప్రీతి పాత్రం కావాలి. వారి ఆశీస్సులు అందుకోవడానికి కోసం మనం అందరం కూడా సదా భక్తిభావంతో సిద్ధంగా ఉండాలని చెప్పి సందర్భంగా ఆలయ మంటప నిర్వాహకులకు నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు పల్లెల నుంచి ప్రతి మండలము, పట్టణాలు, నగరం, దేశవ్యాప్తంగా కూడా అంగరంగ వైభవంగా చేసుకునేటువంటి పండుగల్లో ఒక పండుగ వినాయక నవరాత్రోత్సవాలు, వినాయక నిమజ్జనోత్సవం. దాన్ని అదే అంతే భక్తి శ్రద్ధలతోటి ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా చూడు తండ్రి ప్రాంతానికని చెబుతూ సింగరేణి ఆర్చివన్ ఏరియాలో గురువారం నుంచి ప్రారంభం కావాల్సిన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కు కోఆర్డినేటర్ నియమించకుండా స్పోర్ట్స్ సూపర్వైజర్ తో క్రీడా పోటీలు నిర్వహించేందుకు యాజమాన్యం సిద్దం కాగా దీనిని వ్యతిరేకిస్తూ గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆర్చివన్ బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో గోదావరికని సింగరేణి స్టేడియంలో క్రీడాకారులతో కలిసి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. క్రీడాకారుల ఐక్యత, క్రీడాకారుల ఐక్యత, ప్రియారిటీ ఇవ్వాలి. కోల్ ఇండియాలో పార్టిసిపేట్ చేసినటువంటి క్రీడాకారులకు ప్రియారిటీ ఇవ్వాలి, 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 ప్రియారిటీ ఇవ్వాలి, ఇవ్వాలి. కాంగ్రెస్ ఈరోజు త్రూఅవుట్ సింగరేణిలో సింగరేణి స్పోర్ట్స్ మెన్ ఐక్యత, సింగరేణి స్పోర్ట్స్ మెన్ ఐక్యత, సింగరేణి స్పోర్ట్స్ మెన్ కార్మికుల ఐక్యత, సింగరేణి స్పోర్ట్స్ మెన్ ఐక్యత, సింగరేణి స్పోర్ట్స్ మెన్ ఐక్యత వర్ధిల్లాలి. దీంట్లో ఫండ్ ఇంక్రీజ్ చేయాలి, స్పోర్ట్స్ మెన్ క్యాంపులు పెట్టాలి, క్యాంపులు పెట్టి వాళ్ళకి రిలీఫ్లు ఇవ్వాలి. ఆ రిలీఫ్లు లేవు, క్యాంపులు లేవు, డ్రెస్సులు లేవు, ఆ స్పోర్ట్స్ మెటీరియల్ కూడా లేదు. అసలు హాకీ స్టిక్ ఎందుకంటే మొత్తం నాశనం చేసి పెట్టినారు జరిగింది. కాబట్టి తప్పనిసరిగా దీన్ని ఒక స్ట్రీమ్లైజ్ చేస్తాం, క్రీడాకారులందరూ కూడా ప్రయారిటీ ఇస్తాం, అందరికీ మెటీరియల్ అఫీషియల్ గా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. మేనేజ్మెంట్ సహకారం కూడా తీసుకుంటాం. ఇక్కడ స్పోర్ట్స్ కమిటీ కూడా ఉంటుంది. అట్లనే సిఆర్ క్లబ్ కు సంబంధించి మెంబర్షిప్ ఇంక్రీజ్ చేయాలి, చేసి సిఆర్ క్లబ్ లోపల కూడా మనము బయట టోర్నమెంట్స్ కండక్ట్ చేయాలి. క్యారము, టీటీ, షటిల్ ఇవి కండక్ట్ చేయాలి. ఈ 10 సంవత్సరాలు స్పోర్ట్స్ మెన్ ప్రియారిటీ లేదు. మనం ఈ క్లబ్ ఆధ్వర్యంలో ఎటువంటి స్పోర్ట్స్ కూడా కండక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. మనం బడ్జెట్ పెంచుకోవాలి, అవి కూడా ఇటు క్లబ్ను డెవలప్ చేయాలి,
ఇక్కడ WPS ని డెవలప్ చేయాలి, మేనేజ్మెంట్ నుంచి మనం అమౌంట్ పెంచుకోవాలి, ఆ వచ్చినటువంటి వస్తువులు కూడా పారదర్శకంగా స్పోర్ట్స్ మెన్లకు ఇవ్వాలి. ఈ పద్ధతి చేయాలి తప్ప నువ్వుంటావా నేనుంటావా ఎవరుంటేంది ఏం జరుగుతుంది. ఎందుకంటే ఒకటే రోజు స్పోర్ట్స్ కండక్ట్ చేస్తారు, రెండో రోజు నుంచి డ్యూటీకి పోవాలనే పరిస్థితులు రాను కుదించుకుపోయినాయి. ఈ తెలంగాణ భూగనక 10 సంవత్సరాలు ఉన్నారు. 10 సంవత్సరాలు అసలు క్రీడాకారులకు ప్రయారిటీ కాకుండా TGP కేసులే ప్రయారిటీ తీసుకొని క్యాప్టెన్సీ కోఆర్డినేటర్ 10 సంవత్సరాలు వాలీబాల్ ఆడనన్ను కూడా పెట్టి 10 సంవత్సరాలు కండక్ట్ చేయడం అనేది జరిగింది. మేమేమంటున్నామంటే AITC గెలిచి ఉన్నా కూడా క్రీడాకారులకు ప్రయారిటీ ఇవ్వాలన్నది AITC ఉద్దేశం. ఈ RG1లో ఉన్నటువంటి క్రీడాకారులందరినీ పిలిపించి యూనియన్ ఆఫీసులో మీటింగ్ పెట్టి క్రీడాకారులందరినీ కూడా సమన్వయం చేసి అందరూ మా వాళ్ళే, క్రీడాకారులందరూ మా వాళ్ళే, కార్మిక వర్గం మొత్తం మా వాళ్ళే, రికగ్నైజ్డ్ యూనియన్ మేమే కాబట్టి కార్మికులందరూ కూడా మా వాళ్ళే. కాబట్టి మేమందరి స్పోర్ట్స్ మెన్లు అందరినీ కూర్చోబెట్టి క్యాప్టెన్సీ డిసైడ్ చేస్తాం, కోఆర్డినేటర్ని డిసైడ్ చేస్తాం, సీనియారిటీకే ప్రయారిటీ ఇస్తాం, సీనియర్ని తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు చేసినట్టుగా తప్పిదాలు AITCగా మేము చేయం. ఎందుకంటే 11 ఏరియాలలో కూడా AITC ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కండక్ట్ జరుగుతున్నాయి. ఈ రోజున RG3 RG2 RG1 కొద్దిగా బ్రేక్ అయింది. సరే, దీంట్లో రాజకీయ జోక్యం స్పోర్ట్స్లో అసలే రావద్దు. నా ఉద్దేశం ఏంటంటే క్రీడాకారులను క్రీడాకారులుగానే చూడాలి, కళాకారులను కళాకారులుగానే చూడాలి. ఇంతకుముందు జరిగిన తప్పిదాలన్నీ కూడా పక్కకు పెడదాం. AITCగా మేము ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. క్రీడాకారులందరితోటి మీటింగ్ పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఆ ఏ యూనియన్ అయినా పర్వాలేదు, వాళ్ళు TGP కేసా TRSా లేకుంటే INTసా ఎవరితోటి మాకు వాళ్ళ క్రీడాకారుడా కాదా, ఈయన కోల్ ఇండియా ఆడిండా లేడా, పబ్లిక్ సెక్టర్ ఆడిండా లేదా, ఈయనకు మెడల్స్ ఉన్నాయా లేదా, ఈ మెడల్స్ ఉన్న వాళ్ళకి, కోల్ ఇండియా ఆడిన వాళ్ళకి, పబ్లిక్ సెక్టర్ ఆడిన వాళ్ళకి ప్రియారిటీ ప్రకారం క్యాప్టెన్సీ ఇస్తాం, కోఆర్డినేటర్ని ఇస్తాం. అదేవిధంగా అందరినీ కలుపుకొని క్రీడల్ని మనము ఇక్కడ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో రాజకీయంగా దీంట్లో వాళ్ళు ఎంటర్ అయ్యి వీళ్ళు ఎంటర్ అయ్యి దీన్ని కంపు చేయాల్సిన అవసరం లేదు. ఇది పారదర్శకంగా నడవాల్సినటువంటి స్పోర్ట్స్ని ఇప్పటికే రాజకీయం చేసి 10 సంవత్సరాలు నాశనం చేశారు క్రీడాకారులని. ఎందుకంటే కోల్ ఇండియా ఆడేటోని కూడా డిపార్ట్మెంట్లో కట్ చేసినటువంటి చరిత్ర కూడా ఈ సింగరేణిలో ఉన్నది. కాబట్టి అటువంటి తప్పిదాలు AITCగా మేము చెయ్యం. మేము కార్మికుల్ని మన స్పోర్ట్స్ మెన్లు అందరినీ కూర్చోబెట్టి శనివారం రోజున కూర్చోబెట్టి మాట్లాడి మీ అందరి అభిప్రాయం స్పోర్ట్స్ మెన్ల అభిప్రాయాలు తీసుకొనే క్యాప్టెన్సీని పెడతాం. దీన్ని GM గారు కూడా దీన్ని ఆమోదించాలి. ఎందుకనంటే రాజకీయాలు వేరు, క్రీడలు వేరు, సింగరేణి వేరు, సింగరేణి కార్మికులు వేరు, స్పోర్ట్స్ వేరు. కాబట్టి దీన్ని స్పోర్ట్స్గానే చూడాలని AITCగా మేము చెప్తా ఉన్నాం. తప్పనిసరిగా దీంట్లో రాజకీయ జోక్యం పక్కకు పెట్టాలి. ఇప్పుడు మెటీరియల్ ఇవ్వలేదండి, లాస్ట్ ఇయర్ మెటీరియల్ ఇంకా స్పోర్ట్స్ మెన్లకు ఇవ్వలే. స్పోర్ట్స్ మెన్లకు ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం ఏదైతే ఉన్నదో అదే బడ్జెట్ ఉన్నది, ప్రైజులలో కూడా అదే బడ్జెట్ ఉన్నది. బడ్జెట్ పెంచాలి. క్రీడా దుస్తులు కూడా ఎప్పుడైతే WPS మీటింగ్ పెట్టి ఈ రోజున ఇనాగ్రేషన్ పెట్టారు కదా, ఈ రోజున ఆడినటువంటి క్రీడాకారులందరికీ కూడా రీజనల్ మీటింగ్కి డ్రెస్సులు ఇవ్వాలి. ఉన్నాయా డ్రెస్సులు కొనలే, ఇంకా మళ్ళీ ఎప్పుడు కొంటారు వీళ్ళు? ఈ క్రీడలన్నీ అయిపోయిన తర్వాత కొంటారు. లాస్ట్ ఇయర్ మెటీరియల్ ఇప్పుడు ఇచ్చారు. లాస్ట్ ఇయర్ మెటీరియల్ ఇప్పుడు ఇస్తే వాళ్ళు వేసుకొని ఇళ్ళల్లో ఉంటారా? మరి ఇప్పుడు ఆడేటోళ్ళకి ఏమి? ఇప్పుడు ఆడేటోళ్ళు వేరే పనులు వేసుకొని ఆడాలి. మరి బడ్జెట్ కేటాయించింది, కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించింది, దాన్ని ఎట్లా యూటిలైజ్ చేయాలో తెలియదు. ఈ సంవత్సరం మళ్ళీ సంవత్సరం ఇచ్చుడు, మళ్ళీ సంవత్సరం పై సంవత్సరం ఇచ్చుడు, 2 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చుడు. ఇయర్ బడ్జెట్ ఆ ఇయరే పర్చేజ్ చేసి ఆ క్రీడాకారులకు ఇవ్వాలన్నది ఆ సిస్టాన్ని మళ్ళీ తీసుకొస్తాం. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు కూడా ఎవ్వరు కూడా స్పోర్ట్స్ డ్రెస్ వేసుకుని ఆడలేదండి ఏరియా మీట్లో. ఎందుకలేదంటే ఇవి ఇస్తే కదా. ఇప్పుడు లాస్ట్ టైం ఆడిన వాళ్ళకి ఇప్పుడు ఇచ్చిండ్రు, మొన్న ఇచ్చిండ్రు. ఏ ఇయర్ ఆ ఇయర్ డ్రెస్సులు ఇవ్వాలి. స్పోర్ట్స్ ఇనాగ్రేషన్ RG1 జవహర్లాల్ స్టేడియంలో జరిగేది ఉండే. AITC గుర్తింపు సంఘంగా RG1 మేనేజ్మెంట్కు 2 నెలల క్రితమే మేము బాడీ ఆ కమిటీ ఇవ్వడం జరిగింది. స్పోర్ట్స్ మెన్, స్పోర్ట్స్ కోఆర్డినేటరు, మన సెక్రటరీ, క్లబ్ సెక్రటరీ, ప్రెసిడెంట్ని ఇవ్వడం జరిగింది. సింగరేణి యాజమాన్యం జాప్యం చేస్తూ పోయిన GM శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్త GM గారు వచ్చారు, లలిత్ కుమార్ గారు, వాళ్ళకు కూడా మేము పలు దఫాలుగా మేము విన్నపం చేసాము. సార్ దగ్గరికి వస్తూ ఉన్నది, పిల్లలు ఆడాలి, వాళ్ళు మళ్ళా ఫిట్ కావాలి, వాళ్ళందరూ డ్యూటీలలో ఉన్నారు,
వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ఇవ్వాలి, మీరు తొందరగా చేయండి అని చెప్పడం జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా కానీ రేపు మాపు అనుకుంటూ వాళ్ళకి ఏ విధంగా ఫ్రెషర్స్ ఉన్నాయో ఏమున్నాయో కానీ సింగరేణిలో 11 డివిజన్లు ఉంటే 11 డివిజన్లు 9 డివిజన్లలో డిక్లేర్ అయినాయి, ఇవాళ ఆడుతూ ఉన్నాయి. మరి ఆర్జీ1కి వచ్చేసి మేము స్పోర్ట్స్ సూపర్వైజర్ తోటి నడుపుతామని చెప్పడంతో ఏఐటీసీగా మా కార్యకర్తలు, మా స్పోర్ట్స్ మెన్, మా కార్మిక వర్గం అంతా కూడా నిన్న మైన్స్ కమిటీ, సేఫ్టీ కమిటీలు రద్దు చేయడం జరిగింది. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యము కళ్ళు తెరిచి గత సంవత్సరాలలో ఏ విధంగా అయితే స్పోర్ట్స్ నడిచిందో ఇప్పుడు కూడా అదే విధంగా నడపాలని సింగరేణి యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా ఇది మార్పు వచ్చి రేపటి వరకు ఇచ్చినట్టయితే ఈ యొక్క ఉద్యమాలు ఆగాయి, లేనట్టయితే ఉద్యమాలను ఉధృతం చేస్తాము. ఈ ఉద్యమాలు ఆగాయని కూడా సింగరేణి యాజమాన్యానికి ఏఐటీస్ తరఫున, కార్మిక వర్గం తరఫున, స్పోర్ట్స్ మెన్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాం. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన నిర్వహించవలసినటువంటి క్రీడా సాంస్కృతిక పోటీలకు సంబంధించి కోల్ ఇండియా స్పోర్ట్స్ క్యాలెండర్ విడుదలై 3 నెలలు దాటింది. సింగరేణి యాజమాన్యం మాత్రం ఆలస్యంగా జాప్యం చేసి ఒక 10-15 రోజుల కిందట మాత్రమే కార్పొరేట్ నుంచి స్పోర్ట్స్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఆలస్యం జరిగింది. కోల్ ఇండియా స్థాయిలో పోటీలకు వెళ్ళవలసి ఉన్నది, కంపెనీ స్థాయిలో కూడా అనేక పోటీలు జరగవలసి ఉన్నది. కానీ సింగరేణి యాజమాన్యం చేసినటువంటి జాప్యం వల్ల ఇప్పుడు RG1, RG2లో కొంత గందరగోళం, గజిబిజి మొదలైంది. మిగతా చోట్ల 11 ఏరియాల్లో, అంటే మిగతా 8-9 ఏరియాల్లో ఇప్పటికే క్రీడలు, సాంస్కృతిక పోటీలు ప్రారంభమైనాయి. ఇక్కడ మాత్రం కొంత గడబిడ, గజిబిజి, గందరగోళం జరుగుతున్నది. దీనికి కారణం ప్రాతినిధ్య సంఘం యొక్క జోక్యం. గతంలో ఆనవాయితీ ఏమిటంటే గుర్తింపు సంఘంగా గెలిచిన వాళ్లే INTC ఉన్నప్పుడు కానీ, TBG కేసు ఉన్నప్పుడు కానీ, AITC ఉన్నప్పుడు కానీ క్రీడాకారులు, కళాకారులందరినీ సమన్వయపరిచి, సమైక్యపరిచి, సమావేశపరిచి వాళ్ళ మద్దతుతోనే ఈ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగేది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే గుర్తింపు సంఘం పత్రం లేదని కొద్ది రోజులు, పత్రం వచ్చిన తర్వాత గుర్తింపు పత్రం వచ్చిన తెల్లారే గుర్తింపు లేకుండా చేసింది యాజమాన్యం. కాబట్టి గుర్తింపు సంఘంగా మేము కోరేది ఏమిటంటే, మేము ఎవరినైతే నామినేట్ చేశామో లేదా ఎవరినైతే మేము ప్రపోజ్ చేశామో ఆ విధంగా కోఆర్డినేటర్ కానీ, క్లబ్ సెక్రటరీ కానీ వాళ్ళను ఏర్పాటు చేసి ఈ పోటీలు జరపవలసిన అవసరం ఉన్నది. కానీ ఇప్పుడు కోఆర్డినేటర్ లేకుండా, కెప్టెన్లు లేకుండా స్పోర్ట్స్ సూపర్వైజర్తోనే మా పోటీలు జరుపుతామని చెప్పడం అనేది ఇది యాజమాన్యం యొక్క మొండి వైఖరి. ఇది ఆనవాయితీ కాదు. సింగరేణి చరిత్రలో కూడా ఎప్పుడు కూడా కోఆర్డినేటర్ లేకుండా, కెప్టెన్లు లేకుండా ఎన్నికలు అనేవి జరగలేదు. అందుకని ఇప్పటికైనా మేము మనవి చేసేది ఏమిటంటే, క్రీడలు, కళలకు రాజకీయాలకు సంబంధం లేదు. క్రీడలు, కళల్లో రాజకీయ జోక్యం అవసరం లేదు. గుర్తింపు సంఘంగానే మాత్రమే తప్పనిసరిగా కార్మికులు ఏ విభాగంలో, ఏ కార్యక్రమంలో పార్టిసిపేట్ అవుతారో తప్పనిసరిగా కార్మిక సంఘం పాత్ర ఉంటుంది. గెలిచిన కార్మిక సంఘం పాత్ర మాత్రమే ఉంటుంది. ఇది కోడ్ ఆఫ్ డిసిప్లిన్. దయచేసి కోడ్ ఆఫ్ డిసిప్లిన్ తప్పించి కోడ్ ఆఫ్ డిసిప్లిన్ కు వ్యతిరేకంగా మేనేజ్మెంట్ ప్రవర్తిస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. అందుకని ప్రాతినిధ్య సంఘంగా మీరు గెలిచిన చోట మీకు నచ్చిన పోస్ట్ ఏదో తీసుకోండి. ఆల్రెడీ తీసుకున్నారు, గుర్తింపు సంఘంతో సమన్వయపరుచుకున్నారు. మిగతా 6 చోట్ల క్లబ్ సెక్రటరీ కానీ, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ కానీ ఆ విధంగా జరిగింది. కానీ ఈ మిగతా చోట్ల 5 చోట్ల గుర్తింపు మేమే, ప్రాతినిధ్యం మేమే. ఇప్పుడు ఏమైందంటే ఏఐటీసీకి తెలియకుండా, లేకపోతే వేరే ప్రాతినిధ్య సంఘం జోక్యం జరిగిందని, ప్రాతినిధ్య సంఘానికి కూడా ఇక్కడ వాటా కావాలని, గెలిచిన చోట వాటా తీసుకున్నారు, ఓడిన చోట కూడా మాకు వాటా కావాలంటారు. కాబట్టి మేము చెప్పేది ఏమిటంటే, ఖచ్చితంగా స్పోర్ట్స్ మెన్లను, కళాకారులను మళ్ళీ సమావేశపరుస్తాం. ఇప్పుడే ఇక్కడ బహిష్కరించడానికి పూనుకున్న తర్వాత మేనేజ్మెంట్ ఆటలు మాత్రం రద్దు చేసింది. సేఫ్టీ కమిటీలు కావచ్చు, మైన్స్ కమిటీలు కావచ్చు, అలాగే క్రీడలను కూడా బహిష్కరిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి యాజమాన్యం ఏకపక్షంగా పోవటం, గుర్తింపు సంఘానికి గుర్తింపు లేకుండా చేయడం అనేది ఇక్కడ ఖండించదగింది. ఇది గర్హనీయమైన విషయం అని చెప్పి మేము మనవి చేస్తున్నాం. ఎల్లుండి శనివారం రోజు మళ్లీ క్రీడాకారులను, కళాకారులను సమావేశపరుస్తాం. అందరి ఆమోదంతో ఐక్యంగా, సమైక్యంగా కమిటీని మళ్లీ రూపొందిస్తాం. 2 నెలల క్రితమే మేము
ఒక లెటర్ ఇవ్వడం జరిగింది కమిటీకి సంబంధించి. దాని విషయంలో కూడా జాప్యం చేశారు, తాత్సారం చేశారు. కాబట్టి రాజకీయ జోక్యం లేకుండా కేవలం గుర్తింపు సంఘంతో మాత్రమే కోడ్ ఆఫ్ డిసిప్లిన్తో అది అందుకని ఆ విధంగా జరగాలని, ఆ విధంగానే క్రీడలు సాంస్కృతిక పోటీలు జరిగితే ఏఐటీసీకి ఆమోదం, లేకపోతే మాత్రం ఈ ఆటలు కానీ పాటలు కానీ బహిష్కరిస్తామని చెప్పి మరొకసారి మనవి చేస్తున్నాం. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని పలు పోలింగ్ కేంద్రాలను డీపీఓ రఘువరన్ పరిశీలించారు. సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎలక్ట్రల్ మ్యాపింగ్ ప్రక్రియ ప్రభుత్వ ఆదేశాలనుసారం ప్రారంభమైందని, జిల్లాలోని పలు మండలాల అధికారులకు ఏర్పాట్లన్నింటి విషయంలో ఆదేశాలను జారీ చేయడమైందని, అవసరమైన చోట్ల నూతన పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ పరిశీలనలో స్థానిక ఎంపీఓ వాసవి, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. రెండు గ్రామ పంచాయతీ ఓన్లీ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కాలేజీలో వేస్తారు, ఆర్డర్స్కి ఇక్కడ ప్రైవేట్ 18 గ్రామ పంచాయతీ 19 కాంపిటీషన్ చేయలేదు. ఆ ఎలక్షన్ సంబంధించి ఇక్కడ ఎన్ని వార్డ్స్ ఇచ్చిందని రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము అన్ని గ్రామాలలో ఈ ఎలక్ట్రల్ మ్యాపింగ్ జరుగుతుంది. అంటే మననే పార్లమెంట్ ఎలక్షన్స్ జనవరిలో పూర్తయ్యాయి. ఆ సంబంధించిన ఎలక్ట్రల్ తీసుకొని ప్రతి గ్రామ పంచాయతీలో వార్డ్ వైజ్గా ఓట్స్ మనం మ్యాపింగ్ చేసుకొని అన్ని ఎలక్ట్రల్ పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ప్రక్రియ మన పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫికేషన్. అందులో భాగంగా ఈరోజు కొడిమేల గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. ఇక్కడ మనకు దాదాపు 14 వార్డ్స్ ఉన్నాయి. ఆ 14 వార్డ్ సంబంధించిన పోలింగ్ స్టేషన్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, దానికి సంబంధించిన బేసిక్ ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అని వెరిఫై చేయాల్సిన భాగంగా ఈరోజు ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇక్కడ మనం ఈ ప్రిమిసెస్లో దాదాపు 12 వార్డ్స్ మనం ఇక్కడ పెడుతున్నాం. 12 వార్డ్స్ అంటే మనం 12 పోలింగ్ స్టేషన్స్ మనం పెట్టించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం వెరిఫై చేస్తున్నాం. దాదాపు మనకు 99% పర్ఫెక్ట్గానే ఉన్నాయి. ఇంకా 1-2% గ్యాప్ ఉన్నాయి. అవి కూడా మనం ఈ సంబంధిత అధికారులకు చెప్పి ఆ గ్యాప్ని ఫిల్ చేసి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి అన్నీ కూడా సిద్ధం చేయాలని ఆదేశించడం జరిగింది. థ్యాంక్ యూ. శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు పర్యటించారు. 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరుణంలో వల్లాల గ్రామంలోని 10 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జాతీయ జెండా ఎగురవేయగా ఆ విషయం తెలుసుకున్న నిజాం రజాకార్లు వల్లాల గ్రామానికి చేరుకుని జాతీయ జెండా ఎగురవేసిన 10 మంది విద్యార్థులను చెట్లకు కట్టేసి కాల్చి చంపారని చరిత్ర ఉందని విహెచ్ తెలిపారు. కింద వేస్తే అయిపోద్ది, అన్నిటి మధ్యలో కింద వేసిన ఓకే बोर्ड सके बेटा ఏంది భక్తి అంటే ఏంది, మనం పౌరులం. ఆనాడు మనకైతే అవకాశం దొరకలే, స్వాతంత్రం అప్పుడు మనం పుట్టలే. త్యాగాలు ఎంతో చేసారు, ప్రాణాలు అర్పించారు, భూములు కూడా కొట్టుకున్నారు. కనుక ఇవాళ మన రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, అదే ఆలోచన ఎవరు సాకల ఐలమ్మ ఆలోచననే ఇందిరాగాంధీ ఇంప్లిమెంట్ చేసిందా లేదా? దున్నే వాడికే భూమి ఇచ్చింది, పేదలకు ఇండ్లు ఇచ్చింది, 20 పాయింట్ ప్రోగ్రాం అన్నది. మరి సాకల ఐలమ్మ కూడా భూమి భుక్తి మీద వచ్చింది కాబట్టి ఇందిరాగాంధీ గారు కూడా అదే విధంగా చేసిండ్రు. ఫ్యూచర్లో
నా ఉద్దేశంలో ధరణిలో కూడా ఈనాటికి కూడా ఏది బట్టి విక్రమార్క కానీ అదేవిధంగా రేవంత్ రెడ్డి కానీ ఎవరి భూములు వారికి పంచాలని, ఎవరైతే ఇవాళ ధరణి పేరు మీద మళ్ళా దొరలే తీసేసుకుంటున్నారు. ఒక ఇన్సిడెంట్ చెప్తా. కీసరా దాయర్లో 1981లో ఇందిరాగాంధీ ఇచ్చింది 94 ఎకరాలు 10 మంది ఎస్సీలకు, అంటే లెఫ్ట్ మాదిగోళ్ళకి ఇచ్చింది. కానీ దుర్బుద్ధి పుట్టింది ఆయనకు, ఏది కృష్ణారెడ్డి గారు, ఆయన భూస్వామి, ఆయనకు 400-500 ఎకరాలు ఉంటే అందులోకి వెళ్ళి 94 ఎకరాలు ఇచ్చింది. అయితే ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరనే ఉండడం వల్ల ఇద్దరు హరిజనులు చనిపోతే దొంగ సంతకాలు పెట్టి హైకోర్టులో ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత రెవెన్యూలో హనుమంతరెడ్డి అనే పట్టుకున్నాడు, ఆర్డీఓను ఎంఆర్ఓను పట్టుకొని పేరు చేంజ్ చేసి తన పేరు మీద వచ్చిన దాని మీద కోడన్ల పేరు చేసిండ్రండి. ఇంతకంటే అన్యాయం ఏమన్నా ఉన్నదా? ఆయన ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడన్ల పేరు మీద చేసిండ్రు. ఇవాళ ఒక్కొక్క విల్లా 3 కోట్లకు అమ్ముతున్నారే. కడుపు కాలుతుందా? వాళ్ళ కుటుంబ సభ్యులు 120 మంది ఉన్నారు. 10 మంది రైతులంటే హిసాబ్ వేసుకో, కొడుకులు, మన్మలు, మన్మరాళ్ళు, కోడలు 120 మంది ఇవాళ అడక తింటున్నారు. నేను శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ మినిస్టర్ ఇచ్చిన దాన్ని ఆ ఇష్యూనే రాహుల్ గాంధీ గారు ఖమ్మం బహిరంగ సభ ఇందిరాగాంధీ దియేసో జమీన్ మీ పిర్ లేదే అన్నాడు. అదే అసైన్ ల్యాండ్ తీసేసుకుంటున్నారు, ఇందిరాగాంధీ ఇచ్చిన భూమి తీసుకుంటున్నారు. దాన్ని కాపాడడానికి ప్రతి ఒక్క కార్యకర్త కర్తవ్యం. ధరణిలో ఎవరైతే ఇవ్వాలని కూడా పాస్ పుస్తకాలు సరిగ్గా వస్తలేవు. అప్పుడంటే పటేల్ పట్టువారి ఉండేనే, ఆడు భయంతో ఉంటుండే ఆ ఊర్లో ఏమన్నా కింద మీద చేస్తే తంతారని. ఎప్పుడైతే ఎన్టీ రామారావు వచ్చి పటేల్ పట్టువారిని తీసేసిండ్రు, ఇక రెవెన్యూ వాళ్ళకు చేతి నిండా పండుగ అయింది. ఇది అసలు స్టోరీ. అది ఆనాడిగిన పటేల్ పట్టువారికి ఆయన ఏమనుకున్నాడంటే రామారావు గారు పటేల్ పట్టువారులు దౌర్జన్యం చేస్తున్నారు, వీళ్ళని జరపాలనుకున్నారు. కానీ ఆ రోజులలో పటేల్ పట్టువారు ఉంటే భయంతో ఉందరు. నరసింహారెడ్డి ఎవరు, ఎల్ఏ ఎవరు, ఎవరి భూమి అని సర్వే నెంబర్ లేదు. ఇప్పుడు ఎంఆర్ఓ వస్తున్నాడు, వాడు ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు 27 ఉన్నది అనుకో, దాన్ని 8 కలపడం ఈజీ కదా. 27 సర్వే నెంబర్ 28 చేస్తే అయిపోయాయి. ఇక కోట్ల చుట్టూ తిరగాలి, ఎడ తిరుగుతారా చెప్పు. ఇది జరుగుతుంది. కనుక దీనికి అందరు సహకరించాలి. మీడియా మిత్రులు కూడా ఇలాంటివి ఎంతసేపటికి వీళ్ళు ఏది ఫలానా ఎవరు కేటీఆర్ తిడితే హనుమంతరావు మీరు ఏమంటారని అడుగుతారు. ఫస్ట్ అదే అడుగుతారు, ఏమంటే కేటీఆర్ గారు మీరు తిట్టారు కదా, మీరు ఏం జవాబు చెప్తారు అంటారు. ఇవి వదిలేదా బాబు, దండం పెడతా. ప్రజల గురించి ఇది తిట్టే అలవాటు అయింది, రాజకీయ అలవాటులకైంది. ఇంకోటి ఎవడన్నా మర్డర్ చేసిండు అనుకో, ఇక వాంది పొద్దున్న నుంచి సాయంత్రం దానిక తిప్పుతూనే ఉంటారు. రైలు జైలుకి వెళ్ళి వచ్చింది, జైలుకి వెళ్ళి బయటకు అర్థంలో ఇది జరుగుతుంది. కొద్దిగా తప్పులను తక్కువ చూపించి మంచి మార్గాన్ని చూపించమని కోరుతున్నా. ఇంకోటి డ్రగ్స్ కూడా ఇలా ఎరాడికేట్ కావాలి, డ్రగ్స్ లేకుండా చేయాలంటే స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలి. ప్రతి గ్రామంలో కూడా స్పోర్ట్స్ మండలాలు చేస్తే ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రతి జిల్లాలలో 10 నుంచి 12 ఎకరాలు అన్నిటికీ ఉన్నది. ఎస్పీ ఆఫీస్ ఉంటుంది, రెవెన్యూ ఆఫీస్ ఉంటుంది, అగ్రికల్చర్ ఆఫీస్ ఉంటుంది, ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. కానీ స్పోర్ట్స్కు జగలేదు. స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తే ముఖ్యమంత్రి గారిని కోరుతున్నారు. మీదే చెప్పారు కదండి, ప్రజాటీం చేస్తున్నారు కదా. 17th చీఫ్ సెక్రటరీకే చెప్పింది కదా, అన్ని దగ్గర చేస్తూ మేము గాంధీ భవన్లో కూడా చేస్తున్నాం. మీరు ఎట్లా గుర్తిస్తారు అంటున్నారు? కొంతమంది విద్రోహం అంటున్నారు, విమోచన అంటున్నారు, విలీనం అంటున్నారు. ఇప్పుడు వాళ్ళేమో లిబరేషన్ అంటున్నారు. న్యాయంగా చెప్పాలంటే అన్ని దేశాల సంస్థలను భారతదేశంలో విలీనమైందా లేదా? వాళ్ళు ఏదో చెప్తారండి. నేననేది దాని పేరు ఏమన్నా పెట్టుంది. 17th సెప్టెంబర్ మేము గుర్తిస్తున్నాం. గతంలో కేసీఆర్ చెప్పింది ఏం చేయలేము. మేము పంపిస్తున్నారు నేను చెప్పినా కదా. ప్రధానమంత్రి పంపిస్తే వస్తాడు, హోమ్ మినిస్టర్ తను సొంతంగా రాడు కదా. ప్రధానమంత్రి పేరు మీరు ఎందుకు మర్చిపోతున్నారు? పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఎందుకు పక్కకు పెడుతున్నారు? ఆయన త్యాగం చేయలే, ఎన్నేళ్ళు జైలుకు పోయిండు. ప్రధానమంత్రి అయితే ఆయనను ఎందుకు తప్పిస్తున్నారు అని నేను అడుగుతున్నా. వై యు ఆర్ అవే ఫ్రమ్ ది పండిట్ జవహర్లాల్ నెహ్రూ? సర్దార్ ఆయన కూడా త్యాగం చేసి ఆయన ప్రధానమంత్రి అయింది కాబట్టి
ఏది హైదరాబాద్కు పంపించిండు. ఆయన పంపిస్తేనే వచ్చిండు, ఆయన సొంతంగా రాలేదు కదా. దాన్ని వీళ్ళు ఏమంటారు సర్దార్ పటేల్ అంటే, ఎందుకంటే అదంతా గుజరాత్ వాళ్ళు మేమే అనేది చెప్పుకుంటున్నారు. కానీ అది తప్పు. ఇప్పటికన్నా అలా ఆలోచనలో మార్పు రావాలి. ప్రధానమంత్రి పంపిస్తే వచ్చిండు, వచ్చిన తర్వాత ఆయన సరెండర్ అయ్యిండు, అయిపోయింది. దానికి చెప్పని ఇంకోటి అడుగుతున్నా, అమిత్ షా మీ బీజేపీ అప్పుడు ఎక్కడ ఉండారా బాబు? బీజేపీ ఉండనా అప్పుడు? నేను అడుగుతున్నా. బీజేపీ లేదు. ఇవాళ నువ్వు బీజేపీని హైలైట్ చేయడానికి వచ్చి మీటింగ్ పెట్టుకొని సర్దార్ పటేల్ చేసుకోలేము. సర్దార్ పటేల్కు మేము గౌరవిస్తాం. ఎస్, యాజ్ ఎ హోమ్ మినిస్టర్ ఈజ్ ఆల్సో ఫ్రీడమ్ ఫైటర్. కానీ నెహ్రూను పక్కకు పెట్టేసి సర్దార్ పటేల్ను ప్రొజెక్ట్ చేయడానికే ఈ మీటింగ్ చేస్తుంది. నేను అనేది ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ పంపించిండు కదా. ఏది నిజాం ఇంటలేడు, వాడు అరాచకం జరుగుతుంది పోమంటేనే వచ్చిండు కదా. డిఫెన్స్ తోటి వచ్చిండు కదా. అప్పుడే ఆయన భయపడిపోయి సరెండర్ అయిందా లేదా? దానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే సర్దార్ పటేల్ను హైలైట్ చేయాలి, నెహ్రూ బొమ్మ పెట్టారు వాళ్ళు. ఇంత అన్యాయం వారబాబు. స్వాతంత్రం తెచ్చింది, జైలుకు పోయిండు, ప్రధానమంత్రినే పక్క చేస్తూ. రేపు నరేంద్ర మోడీ కూడా ఉన్నాడు, ఆయన కూడా ప్రధానమంత్రి అయ్యేది, దేశానికి ప్రధానమంత్రి అయ్యిండు. కానీ ఇక పిల్లలలో కూడా ఆలోచన వస్తుందా? అరే ఇది మా నెహ్రూనే పెట్టలే, మేమెందుకు పెట్టాలంటే ఇది కొత్త పని ఎందుకు చేస్తారని అడుగుతున్నా. ఎవరి రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలనేదే మా కల్చర్. రైట్, థ్యాంక్ యూ. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. na 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 na